తండ్రి మమ్మల్ని ఎప్పుడూ నువ్వు విడవలేదేసయ్యా. నీ నుంచి మేము దూరంగా వెళ్ళా తండ్రి, ఎప్పుడు మా చెయ్యి పట్టుకొనే ఉన్నావు తండ్రి. మాకు నువ్వు తోడుగానే ఉన్నావు రాజ్యానికి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడానికే వందనాలు. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్యా మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంతకు అర్పించుకున్నాం తండ్రి. ఈ ఆరాధన తండ్రి నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం రాజా. మీరే తండ్రి యేసయ్యా నీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి. నేను యేసయ్యా తండ్రి గొప్ప దేవ సమస్తాన్ని తండ్రి యేసయ్యా నీ చేతికి ఒప్పు చెప్తున్నాం తండ్రి యేసయ్యా. నేను గొప్ప దేవానికే వందనాలు స్తోత్రం తండ్రి. పాటల ద్వారా నేను మహింపరిచి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారు నమ్ముతున్నాను తండ్రి. నీ దాసుని కూడా తండ్రి యేసయ్యా మీరే బలపరచండి. నీ ఆత్మాభిషేకంతో నింపి మా అందరి హృదయాలకు కావాల్సిన మంచి వర్తమానాన్ని మీరు అనుగ్రహిస్తారు నమ్ముతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించండి. రాని వాళ్ళని కూడా వేసే త్వరగా వచ్చేలాగా మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతి అడ్డు ఆటంకాల నుంచి ఒక విడుదలను అనుగ్రహించండి రాజా. సమస్తాన్ని పాదాల చెంతకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 150 చదువుకుందామా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. సామ్స్ 150. ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఇది అన్నిటికన్నా చివరి కీర్తన గ్రంథం ఇది, కీర్తన అధ్యాయం ఇది. సో ఈ ప్రతి ఒక్క అధ్యాయంలోనూ మనం ఏం చూస్తామంటే దేవుని స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని చెప్పేసే ఉంది. కానీ ఈ గ్రంథం ఈ చాప్టర్లో ఏం చెప్పాడంటే ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని మనం స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఏ సమయంలో స్తుతించాలి, ఎవరిని స్తుతించాలని క్లియర్గా భక్తుడైన దావీదు చెప్పి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడిని మనం స్తుతిస్తున్నాము. ఆయన సముద్రాల్ని దాటించిన దేవుడు, ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి జలములను పంపించిన దేవుడు. సమస్త స్తుతి మహిమ ఘనతలు ఆయనకే చెల్లిద్దాం. రండి ఈ సాయంకాల సమయంలో అందరం కలిసి దేవుణ్ణి కొన్ని పాటల ద్వారా స్తుతిద్దామా. నవ్ ఐ ఇన్వైట్ వర్షిప్ టీమ్, రండి. అందరికి తెలిసిన పాట హల్లెలూయా స్తుతి మహిమ అన్న ఆ పాటలో పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను
పుస్తకం 2వ అధ్యాయం 9, 10, 11లో ఏముందంటే, మనలను ప్రతి పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకం నుండి రక్షించింది యేసునామము. సాతానుపై అధికారం, శత్రు సమూహాలపై జయమిచ్చింది యేసునామం. సో అన్ని నామముల కన్నా పైనామం మన యేసునామం. యేసునామం ద్వారా ప్రతి ఒక్కరిని మనం జయించగలం. ఎలాంటి చీకటి మనం అంటదు, ఎలాంటి శోధనలు వచ్చినా మనం జయించే శక్తి ఆ యేసునామంలోనే ఉంది. సో అందరికి తెలిసిన పాట అన్ని నామముల కన్నా పైనామము. ఆ పాటలు పాడుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. అందరు చెప్తామా? యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
స్వరమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా. అందరికి తెలిసిన పాట యేసు మాతో నీవుండగా, ఆ పాట పాడుకుందాం. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా.
చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా, సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా అందరూ లేచి నిల్చుందాం. మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజావే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, రాజులకు రాజునికే స్తోత్రం స్తోత్రం. అవునేసయ్యా, నువ్వు మాతో ఉంటే మాకు అదే చాలేసయ్యా, మాకు ఎలాంటి కొలత లేదు, ఎలాంటి లోటు లేదేసయ్యా. ఆలోచన కర్తవు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడవు తండ్రి, సృష్టికర్త వేసయ్యా. మాకున్న ప్రతి ఆశలు నువ్వుంటే చాలేసయ్యా, మా జీవితాలు అది నడుస్తుంది తండ్రి. నీకే స్తోత్రం 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 రచ్చా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. నువ్వు నాతో వస్తే ఎలాంటి దిగులు నాకు ఉండదేసయ్యా, ఎలాంటి ఓటమి నా జీవితంలో ఉండదేసయ్యా, ఎలాంటి కన్నీళ్ళు నాతో ఉండదేసయ్యా, ఎలాంటి చీకటి నన్ను అంటదేసయ్యా. నీకే స్తోత్రం 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 తండ్రి. నీ చిత్తాన్ని నేను చేయడానికి నాకు కావలసిన బలాన్ని అనుగ్రహించండి తండ్రి. అడుగుదామా ఈ సాయంకాల సమయంలో, దేవా నీ చిత్తాన్ని నేను చేయడానికి నాకు కావలసిన బలాన్ని దయచేయండి తండ్రి. నీ మార్గంలో నేను నడవాలి యేసయ్యా, నిన్ను మాత్రమే నేను వెంబడించాలి తండ్రి. నేను నువ్వు ఎంతో గొప్ప దేవుడు తండ్రి, నీటి మీదే నడిచిన దేవుడవు, ఎంతో గొప్ప దేవుడు కదా మన యేసయ్యా. నీటి మీదే నడిచిన దేవుడు, గాలి సముద్రము అగ్నిని అన్నిటినీ మాటతోనే కంట్రోల్ చేసిన దేవుడు మన యేసయ్య. ఎంత గొప్ప యేసయ్యని మనం స్తుతిస్తున్నాము. సర్వ సృష్టినే ఏలుతున్న గొప్ప దేవుడు మన తండ్రి. ఆయనని ఆరాధన చేద్దామా? ఇది ఆరాధన చేయడం ఎంత గొప్ప భాగ్యము. అందరూ మీ నోర్లను విప్పి దేవుని స్తుతించండి. ఎంత గొప్ప దేవుడు, మనకి ఇలాంటి భాగ్యం ఎంతో గొప్పది మన జీవితంలో దొరికింది. ప్రియ సహోదరి సహోదరుడా, మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధిద్దామా? ఈ లోకాధిపతిని స్తుతించే తరుణాన్ని నీకు నాకు దేవుడు కలుగ చేశాడు. ఎంతో మందికి ఇలాంటి భాగ్యం లేదు. నిజమైన దేవుని మనం ఎరిగి ఉన్నాము. ఎంతో మంది చెట్లను, రాళ్లను, పుట్లను పూజిస్తూ వాళ్ళ సమయాన్ని, వారి జీవితాన్ని వృధా చేస్తున్నారు. కానీ దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు కదా. ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి ఆయన స్వరాన్ని మనం వినే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా.
వేడుకుంటున్నాం యేసయ్య. మా జీవితాన్ని మీరు దాన్ని బయలుపరచండి. మా జీవితాల్లో ఏం చేయాలో, ఎలా నడవాలో నేను నీ నడిపింపులో మేము ఉండాలి తండ్రి. ఇలా మీరు మా జీవితాన్ని నడిపించండి యేసయ్య. మా చిత్తమే లేదేసయ్య, మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని మేము నెరవేర్చాలి తండ్రి. నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. చెప్తావా? ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచేదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచేదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే. మనసు విప్పి చెప్దామా యేసయ్యకి? ఆరాధన యేసు నీకే. స్వరం ఎత్తి చెప్దామా? ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే.
స్తోత్రం స్తోత్రం రాజా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే యుగయుగములు చెల్లునగాక. ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరుడు బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పించేలాగా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి, జీవమగల యేసురాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభు. నా నాయన మీకు వందనాలు ప్రభు. ఇదిగో యేసయ్య, గడిచిన కాలమంతా నా తండ్రి ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి నా నాయన సజీవులుగా నా తండ్రి ప్రభువా నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి 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 మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా, స్తోత్రములు రాజా. ఇదిగో నా ప్రభువా, దేని కొరకైనా నాయన మీ వద్దకు ఇచ్చున్నాము మీరు ఎరుగుదు నా తండ్రి ప్రభువా. లెక్కకు లేని వారి వరకు నా తండ్రి ప్రభువా మీ దగ్గరకు వచ్చి ఉన్నాము నా తండ్రి ప్రభువా. మమ్మల్ని లెక్కింపగలిగిన మనుషుల్లాగా చేయండి యేసయ్య, మీకు వందనాలు నా తండ్రి ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా మీకు వందనాలు. ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి రాజా, మీకు వందనాలు ప్రభువా. ఇంకా ఎవరైతే నాయన త్రోవలో ఉన్నారో రానై ఉన్నారో నా తండ్రి ప్రభువా, ఏ యొక్క ఇబ్బంది వల్ల రాగకుండా ఉన్నారో నా తండ్రి ప్రభువా, నా నాయన ప్రతి ఒక్క మీ యొక్క సంఘస్థులను మీ యొక్క బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీకు వందనాలు రాజా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వచ్చి ఉన్న కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు నాయన గాన ప్రతిగానాలతో నా తండ్రి ప్రభా మీరు స్తుతించబడ్డారు యేసయ్యా. ఇక నుంచి జరగనున్న ప్రభ కార్యక్రమాలలో నా తండ్రి ప్రభువా మీరు తోడై ఉండి నడిపించండి రాజా. మీ కొందనాలు మీ కొందనాలు ప్రభువా. నా నాయన మీ కొందనాలు రాజా. నా నాయన మాకు తోడై ఉండండి ప్రభు. గడిచిన కాలమంతయో తోడై ఉన్నారు నా నాయన. ఇదిగో నా తండ్రి ప్రభువా, మీ దినము ప్రభువా, నీ ఆరాధన దినము యేసయ్యా. మేమందరం కూడి ప్రభువా ఒకే మనసులో నా తండ్రి ప్రభువా ఏక మనసులో నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. మాలో మీరుండండి నా తండ్రి యేసయ్యా. మీ కొందనాలు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి రాజా. ఈ దేశమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రాష్ట్రమును జ్ఞాపకం చేసుకోండి. ఈ నగరమును జ్ఞాపకం చేసుకోండి రాజా. మీ కొందనాలు ప్రభువా. ఇదిగో ఈ సంఘమును జ్ఞాపకం చేసుకోనండి. మీ కొందనాలు ప్రభువా, మీ కొందనాలు నా నాయన. మీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా మేము పనికొచ్చే పాత్రగా ఉంచండి నా తండ్రి. ఇదిగో ప్రభు నింపబడిన పాత్రగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మీకు అంగీకరమైన పాత్రగా మమ్మల్ని చేసుకోనండి రాజా. మీ కొందనాలు ప్రభువా. మీ పరిశుద్ధాత్మతో నింపబడి నా నాయన మీ నిండు దీవెనలు పొందేలాగా మమ్మల్ని చేయండి రాజా. ఇదిగో ప్రభా మీ రాజ్యంలో నా తండ్రి ప్రభా పాలు పంచుకుంటకు మమ్మల్ని యోగ్యులను చేయి తండ్రి ప్రభా. మీ కొందనాలు మీ కొందనాలు. సర్వశక్తిమంతుడా మీ కొందనాలు తెలియజేసుకుంటున్నాము. పరిశుద్ధుడా 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 మీ కొందనాలు ప్రభువా. నా నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. జరగనున్న ఆరాధనలో నా తండ్రి ప్రభా మీ దాసులకి నా తండ్రి ప్రభువా పాస్టర్ గారికి ప్రభా తోడై ఉండండి నా రాజా. మీ కొందనాలు. ఆ దాసుల ద్వారా నా తండ్రి ప్రభా మంచి వాక్యము మేము విని నా తండ్రి ప్రభా మా హృదయములో నాటబడి ఫలింపచేసి నా తండ్రి ప్రభా చేయండి యేసయ్యా. మీ కొందనాలు యేసయ్యా. మాట్లాడింది మీరు కాదు కానీ మాట్లాడేది నీవే తండ్రి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఈ యొక్క ప్రార్థనను నా తండ్రి ప్రభువా పరిశుద్ధుడా ప్రేమగలన కృపగలిగిన రాజా మీ యొక్క సన్నిధిలో నా తండ్రి ప్రభువా ఈ చిన్న ప్రార్థనను యేసయ్యా పరిశుద్ధ నామంలో మీ పాదాల చెంత అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒకే కానుకలు దశభాగాలు చెల్లించిన సమయం మన మధ్యన సిస్టర్ మర్సీ అండ్ సీమా వచ్చి కానుకల పాటను పాడతారు. వజ్రాలని అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు వజ్రాలని అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి ఇచ్చావయ్యా.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన వారం అంతా నాయన మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యా. మరొక నాయన ఈ ఆదివారం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపయే కదా ప్రభా. నీవు లేకుండా మా జీవితాల్లో ఏదీ లేదు ప్రభా. మేము నిమిత్త మాత్రం ప్రభా. ఇదిగో ప్రభా, కానుకల ద్వారా ప్రభా ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారు ఉన్నంతలో ఇచ్చి ఉండగా ప్రభా అయ్యా తండ్రి, నీ ఆకాశ వాక్యలు ప్రభా వాళ్ళని నాయన మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా. యేసయ్య, ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభా. ఎక్కడ ప్రభా నిద్రాత్మ కానీ ప్రభా, లోకాత్మ కానీ ఎక్కడెక్కడ పని చేయకుండా ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మ మాత్రం ఇక్కడ సంచరించాలి ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభా. మీరు చెప్పినారు ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నా నామని చెప్పినావు కదా నా తండ్రి. ఇక్కడ చేరి ఉన్నాం అయ్యా, చిన్న మందిగా చేరి ఉన్నాం ప్రభా. కానీ ప్రభా నీ గొప్ప పరిశుద్ధాత్మను మాత్రం ఇక్కడ ఉంచమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ప్రభా, మరి ఒక్కసారి ప్రభా విప్పిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. దైవ సేవకుల కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. ప్రతి లేమి నుంచి విడుదల దాయిచ్చేమని ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. இன்னும் கொஞ்ச நாளில் நானே தெலுங்கு பேசிடுவோம் போல தெரியுது. ಆಮೇನ್ ಆನೆ ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೇನ್. ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಒಳ್ಳೆಯ ಕರ್ತನು. ಆಮೇನ್. ಹಾಲೆಲೂಯ, ಹಾಲೆಲೂಯ. ಆಮೇಲೆ ನಾವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇರುವಂಥದ್ದು ಒಂದು ಸಂತೋಷಕರವಾದಂಥ ಒಂದು ಕಾರ್ಯ. ಆಮೇನ್. ದೇವರು ನಮ್ಮನ್ನು ಎಲ್ಲ ಸಮಯಗಳಲ್ಲಿ ನಡೆಸುವ ಒಂದು ದೇವರಾಗಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಓಕೆ. దేవుని యొక్క సముఖములో మేము ఉండేది చాలా సంతోషకరమైనది. ಆಮೇನ್. ಆತನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಆತನ ಮುಂದೆ ಬಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿ ಆತನು ಆರಾಧಿಸಿ, మేము ఆయన పిల్లలుగా ముందుగా వచ్చి, ఆయన బిడ్డలుగా ముందుగా వచ్చి ఆయనని ఆరాధించేది, ಆತನ ಮಾತನ್ನ ಆತನ ಸ್ವರವನ್ನ ಕೇಳಿ ఆయన మాటల్ని ఆయన స్వరముని మేము విని ಹಿಂದಿರುಗಿ ಹೋಗುವಂಥದ್ದು ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರ್ತದೆ. మేము తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషం అంటే ಆಮೇನ್. ಅದು ಸಂತೋಷವಾಗಿರ್ತದೆ. అది చాలా సంతోషమైనది. ನಮಗೆ ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವ ಒಂದು ಒಳ್ಳೆಯ ತಂದೆಯನ್ನ ನಾವು ಹೊಂದಿದ್ದೇವೆ. మమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమించే తండ్రిని మేము కలిగి ఉన్నాము. ನಮ್ಮ ಒಂದು ಯಾವ ಕ್ರಿಯೆಗಳು ಕೂಡ ಆ ಪ್ರೀತಿಯನ್ನು ಬದಲಾಯಿಸಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మమ్మల్ని ఏ ఒక కార్యం కూడా ఆ ప్రేమని ఇంకా మమ్మల్ని మార్పడించేదానికి సాధ్యమే లేదు. ಅದು ಎಂದಿಗೂ ಮಾರ್ಪಡದಂತ ಪ್ರೀತಿ. ಆಮೇನ್. అది ఎన్నడూ మారనట్టుగా ఉన్నట్టు ఒక ప్రేమ, ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇರುವಂತ ಪ್ರೀತಿ, అది మా తోడుగా ఉండేట్లాంటి ప్రేమ అది. ಆಮೇನ್. ಒಂದು ಮುಖ್ಯ ಪ್ರಕಟಣೆ, ఒక ప్రముఖమైన ప్రకటనము 16th కమింగ్ సాటర్డే వచ్చే శనివారము 16వ తారీఖు ಒಂದು ವಿಮೆನ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ವಿಮೆನ್ಸ್ డే సెలబ్రేషన్. ఉమెన్స్ డే, స్త్రీల ఒక అంతర్రాష్ట్రీయ ఉమెన్స్ డే అది వచ్చి ఆ సెలబ్రేషన్ ఉంటుంది. ಅದು యాక్చువల్లీ ಅದು మార్చ్ 8 ಇರುವಂಥದ್ದು. అది వచ్చి మార్చి 8వ తారీఖు ఉంటుంది. 8-8-16 ಅದನ್ನ ನಾವು ಡಬಲ್ ಆಗಿ 8-8-16 సో డబల్, సో 16th ಮಾಡಿ 16th ನಾವು ಡಬಲ್ ಆಗಿ ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮಾಡಲಿದ್ದೇವೆ. మార్చ్ 16th మేము డబల్ గా దాన్ని సెలబ్రేషన్ చేయబోతున్నాము. ಒಂದು ಉದ್ದೇಶ ಏನು? దీని ఒక ఉద్దేశం ఏమంటే, ನಮಗೆ ಗೊತ್ತಿರುವ ಸ್ನೇಹಿತರು, మాకు తెలుసున్నట్టు స్నేహితులు, ನಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕದ ಮನೆಯವರು, మా పక్కల్లో ఉండే ಎಲ್ಲ ಸ್ತ್ರೀಯರನ್ನ ಈ ಒಂದು ಸೆಲೆಬ್ರೇಷನ್ಗೆ ನಾವು ಇನ್ವೈಟ್ ಮಾಡಲಿದ್ದೇವೆ. ఈ యొక్క సెలబ్రేషన్ కి మేము వాళ్ళని ఆహ్వానిద్దాం. ಆಗ ಅವರು ಬರುವಾಗ వాళ్ళు వచ్చేటప్పుడు ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ಇರ್ತಾರೆ, ఈ స్థలంలో ఒకరు డాక్టర్ ఉంటారు, ಒಬ್ಬ ಫೈನಾನ್ಸ್ ಅಡ್ವೈಸರ್ ಇರ್ತಾರೆ, ఫైనాన్స్ అడ్వైజర్ ఒకరు ఉంటారు, ಒಬ್ಬರು ಸ್ಕೂಲ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಇರ್ತಾರೆ, ఒకరు స్కూల్ ప్రిన్సిపాల్ కూడా ఉంటారు. ಇವರೆಲ್ಲರೂ ತಮ್ಮ ಒಂದು ಅನುಭವಗಳು ಅವರು ಹೇಗೆ ಬಂದ್ರು ಅಂತ ಕೆಲವು ಕಾರ್ಯಗಳು ಹಂಚ್ಕೊಳ್ತಾರೆ. వాళ్ళ ఒక అనుభవాన్ని, వాళ్ళ ఒక కార్యంని ఇక్కడ అందరి దగ్గర పంచుకోబోతున్నారు. ಅವರನ್ನ ಒಂದು ಸೊಸೈಟಿ ರೀತಿನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅವ್ರನ್ನ ಉತ್ತೇಜನ ಪಡಿಸ್ತದೆ. వాళ్ళు ఒక సొసైటీ ఒక ఉద్దేశం కొరికి కొంచెం వాళ్ళ మాకు చెప్పడానుకుంటారు. ನಾವು ಚರ್ಚೆಯಲ್ಲಿ ಇಡುವುದರಿಂದ మేము దీంట్లో ఉండము. ಅದರಿಂದ ಅವ್ರಿಗೆ ನಾವು ಏನ್ ಮಾಡ್ತೇವೆ, ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರ್ತೇವೆ. దీని వల్ల ఏమంటే వాళ్ళకి మేము సువార్తని వాళ్ళకి చెప్తున్నాం. ಯಾಕಂದ್ರೆ ಯಾವ್ದಾರು ಒಂದು ನೆಪ ಇಟ್ಟು ನಾವು ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರಬೇಕು. ఎందుకంటే ఏదైనా ఒక కారణం పట్టి వాళ్ళకి సువార్తని చెప్పాలి. ತಿಮೋತಿಯನಿಗೆ ಪೌಲು ಹೇಳುವಾಗ ಹೇಳ್ತಾರೆ, ತಿಮೋತಿಗೂ ಪೌಲುಡು చెప్తాడు, ನಿನಗೆ ತಮಿಳಲ್ಲಿ ಇರೋದು ಹಾಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ, ಸಮಯ ಸಿಕ್ಕಿದ್ರು ಸಮಯ ಸಿಕ್ಕಿದೆ ಹೋದ್ರು. తమిళ్లో ఉండేది, కన్నడలో తెలుగు చెప్తాను. సమయము ఉన్నా లేకపోయినా ಕರ್ತೃಡಿಯ ದೇವರ ಸ್ವಾರ್ಥೆಯನ್ನ ಸಾರು.
దేవుని యొక్క సువార్తను నువ్వు చెప్పాలి. ಆಮೆನ್. ಹಾಗಂದ್ರೆ ಯಾವ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಇದ್ರು అయితే ఏ ఒక నీ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರುವ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. దేవుని యొక్క సువార్తని మేము చెప్పడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ಅದರಿಂದ ಈ ವಿಮೆನ್ಸ್ ಡೇ ಟೈಮ್ ನಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ವಿಮೆನ್ಸ್ ಗೂ ನಾವು ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಸಾರ್ತೇವೆ. సో ఈ ఉమెన్స్ డే ఈ ఒక సమయంలో మేము అందరి ఉమెన్స్ కు మేము వచ్చి ఈ సువార్తను చెప్తాము. ಅದಕ್ಕೆ ಬಂದು ಅಟಾರ ಎಂಬುದಾಗಿ ಹೆಸರು. దానికి అటారా అని పేరు పెట్టి ఉంది. ಅಟಾರ ಅದು ಬಂದು ಹೀಬ್ರೂ ವರ್ಡ್. అటారా అనేది వచ్చి ఇబ్రూ వర్డ్. ಅಟಾರ ಅಂದ್ರೆ ಏನ್ ಮೀನಿಂಗ್ ಗೊತ್ತಾ? అటారా అంటే దాని మీనింగ్ తెలుసా? ఎనిబడి గెస్? ఎవరైనా చెప్పగలుగుతారా? ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆ ಬಂದವರು ಮಾತಾಡಬಾರದು. ఎనిబడి గెస్? ఎవరైనా చెప్పగలుగుతారా? అటార, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ అటార? అటారా అంటే ఏమి? అటార మేలేనే ಇದೆ, ఏమి ಅದು? అటారా పైనే ఉంది, ఏమది? కిరీటం. అటార మీన్స్ కిరీటం. అటారా అంటే కిరీటం. ಇನ್ನೊಂದು ಪ್ರೆಷಿಯಸ್. ఇంకొకటి ప్రెషియస్. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಆಕೆ ಕಿರೀಟವಾಗಿದ್ದಾಳೆ. జ్ఞానోక్తులు వాక్యంలో చెప్పేటప్పుడు ఆ మహిళలు వచ్చి ఒక కిరీటము అంటే ప్రాముఖ్యమైన వాళ్ళు అని చెప్పబడుతుంది. ಒಂದು ಕಿರೀಟ ಅನ್ನುವಂತ ಒಂದು ಪದಕ್ಕೆ ಅಟಾರ ಎಂಬುದಾಗಿ ఒక కిరీటానికి అటారా అనే ఒక ఇబ్రూ వర్డ్. ಅಟಾರ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అటారా అని చెప్పేటప్పుడు ಕಿರೀಟ ಮಾತ್ರ ಅರ್ಥವಲ್ಲ, కిరీటం మాత్రము దానికి అర్థం కాదు. ಪ್ರೆಷಿಯಸ್, ప్రెషియస్ చాలా ప్రాముఖ్యమైనది, చాలా అమూల్యమైనది. ಅಂದ ಇವರ ಸ್ತ್ರೀಯರೇ ನೀವು ತುಂಬಾ ಮುಖ್ಯವಾದವರು. స్త్రీలు మీరు చాలా ముఖ్యమైన వాళ్ళు. సో ప్రెషియస్, మీరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. సభೆಗೆ ತುಂಬಾ ಪ್ರೆಷಿಯಸ್ ಆದವರು. మీరు సంఘానికి చాలా అవసరమైన వాళ్ళు. ದೇವರಿಗೆ ತುಂಬಾ ಪ್ರೆಷಿಯಸ್ ಆದವರು. దేవునికి మీరు చాలా అవసరమైన ప్రాముఖ్యమైన వాళ్ళు. ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ನೀವು ತುಂಬಾ ಪ್ರೆಷಿಯಸ್. మీ యొక్క కుటుంబానికి చాలా అవసరమైన వాళ్ళు. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಸ್ತ್ರೀ ಮನೆಯನ್ನ ಕಟ್ಟುತ್ತಾಳೆ. ఎందుకంటే ఒక స్త్రీ ఒక ఇంటిని కట్టబడుతుంది. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಯಾರು ಕಟ್ಟಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎందుకంటే ఆమె వదిలి వేరే ఎవరు కట్టడానికి అవ్వదు. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತಹ ಒಂದು ಮೌಲ್ಯ ಕಾರ್ಯ ನೋಡುವಾಗ ತುಂಬಾ విశేషವಾಗಿದೆ. జ్ఞానోక్తులు మేము పుస్తకంలో చూసేదైతే స్త్రీలకు అనేక కార్యములు దేవుడు అక్కడ ఇచ్చినాడు ఇంటిని కట్టే మార్చ్ 8 ಅದು ಶುಕ್ರವಾರ ಬಂದ್ಬಿಡ್ತು, ಅದನ್ನ ನಾವು ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡಕ್ಕಾಗಿಲ್ಲ. మార్చ్ 8వ తారీఖు వచ్చి శుక్రవారం వచ్చిందని దానివల్ల సెలబ్రేషన్ చేయడానికి కాలేదు. ಆದ್ದರಿಂದ ಸಭೆಯಲ್ಲಿರುವ ಆಲ್ ದ ವಿಮೆನ್ಸ್ ದಯವಿಟ್ಟು ಮುಂಭಾಗದಲ್ಲಿ దానివల్ల సంఘంలో ఉండే అన్ని స్త్రీలు ముందుగా రావాలని కోరుకుంటున్నాము. ಬೆಳಗ್ಗೆ ಬಂದವರು ಕೂಡ ಬನ್ನಿ, ಅದನ್ನ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು. పొద్దున్నే వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు, వచ్చి ప్రార్థించవచ్చు. ಓಕೆ, ಆಲ್ ದ ವಿಮೆನ್ಸ್ ಬನ್ನಿ ಮುಂಭಾಗ. తొందరగా రండి, ముందుగా రండి, ಬನ್ನಿ ಸಿಸ್ಟರ್, ముందుగా రండి. ಸ್ತ್ರೀಯರು, ಆಲ್ ದ ವಿಮೆನ್ಸ್, ಸಿಸ್ಟರ್ ಶೈಲಾ ಸಿಸ್ಟರ್ ಬನ್ನಿ ಬನ್ನಿ. హల్లెలూయా. అన్ని సిస్టర్స్ అందరూ వచ్చేయండి, బన్నీ బన్నీ బన్నీ. ఆమె ಇವರೆಲ್ಲ ಅಟಾರಾಸ್, వీళ్ళందరూ అటారాస్. ನೀವೆಲ್ಲ ಕಿರೀಟಗಳು, మీరందరూ కిరీటము వల్ల. ನಾವು ಅನ್ಕೊಂಡ್ವಿ ಕಿರೀಟ ಕೊಡೋಣ ಅಂತ. మేము అనుకున్నాము కిరీటాన్ని ఇద్దాము మీకని. ಕಿರೀಟಕ್ಕೆ ಯಾಕೆ ಕಿರೀಟ ಕೊಡಬೇಕು? కిరీటానికి ఎందుకు కిరీటం ఇవ్వాలి ನೀವೇ ಅಟಾರ, ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಒಂದು ಅಟಾರ? మీరే అటారా, మీకే ఎందుకు ఇంకొక అటారా అని ನಾವು ನಿಮ್ಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. దాని వల్ల మీకోసం ನಾವೆಲ್ಲರೂ ನೇರಾಗಿ ಕರಗಳನ್ನು ಚಾಚೋಣ. అందరూ వీళ్ళకు నేరంగా ಇವರಿಗೆ ಜವಾಬ್ದಾರಿ ತುಂಬಾ ಇದೆ, ಇವರಿಗೆ ಜವಾಬ್ದಾರಿ ತುಂಬಾ ಇದೆ, వీళ్ళకు చాలా ఎక్కువైన బాధ్యతము ఉంది. ಒಳ್ಳೆ ಜ್ಞಾನ ಬೇಕು, వీళ్ళకి ఇంకా జ్ఞానము కావాలి, ದೇವರ ಒಂದು ಕೃಪೆ ಬೇಕು, దేవుని యొక్క కృప మాకు ಕಾవాలి, ದಯೆ ಅವರಿಗೆ ಬೇಕು, దేవుని యొక్క దయ వీళ్ళకు కావాలి. ಕುಟುಂಬದಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನ ಬೆಳೆಸುವುದರಲ್ಲಿ, ఇంట్లో ఉన్న పిల్లవాళ్ళని పెంచడానికి, ಜವಾಬ್ದಾರಿಗಳನ್ನು ನೆರವೇರಿಸುವುದರಲ್ಲಿ, వాళ్ళకున్న బాధ్యతలను నెరవేర్చడానికి, ಹೊರಗಡೆ ಕೆಲಸ ಮಾಡುವುದರಲ್ಲಿ, బయట వాళ్ళు పని చేయడానికి, కార్యಗಳಲ್ಲಿ, అన్ని కార్యములో ದೇವರ ಕೃಪೆ ಬೇಕು ಅವರಿಗೆ. దేవుని ఒక కృప వీళ్ళకి అవసరం. ಹೊರಗಡೆ ನೋಡುವಾಗ మేము బయట చూడటైతే ಎಲ್ಲ ಒಂದು ಸೆಕ್ಟರ್ ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. స్త్రీలు చూస్తే అన్ని ఒక స్టేజ్ లో, అన్ని ఒక దీంట్లో కూడా ఉంటారు. ఫ్లైట్ ఓడిస్తారు, పైలట్ ಆಗಿದ್ದಾರೆ, పైలట్ గా కూడా ఉన్నారు, ಟ್ರೈನ್ ಪೈಲಟ್ ಆಗಿದ್ದಾರೆ, ಟ್ರೈನ್ ಪೈಲಟ್ ಗಾನು ಉన్నారు, ಬಸ್ ಓಡಿಸ್ತಾರೆ, ಬಸ್ ಕೂಡ ನಡುತ್ತಾರೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಅವರು ಚಲಾಯಿಸ್ತಾರೆ. ದೇಶ ಅన్ని వాహనాలను వాళ్ళు చలాయిస్తారు. ಎಲ್ಲಾ ಒಂದು ಏರಿಯಾ ಸೆಕ್ಟರ್ ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అన్ని ఒక చోట్ల కూడా మహిళలు ఉన్నారు. ದೇವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. దేవుని వీళ్ళని ఆశీర్వదించాలని ಕರ್ತನೇ, ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಸ್ತ್ರೀಯರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభువా, మా సంఘములో ఉండే ప్రతి ఒక్క స్త్రీలకై మేము ప్రార్థిస్తున్నాము. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ನೀನು ಮುಟ್ಟಿ ಆಶೀರ್ವದಿಸು. ఒక్కొక్కరిని మీరు ముట్టి మీరు ముట్టండి. ದೈವಿಕ ಜ್ಞಾನ ಉಂಟಾಗಿರಲಿ ಸ್ವಾಮಿ. దైవిక జ్ఞానము వాళ్ళకి కలిగి ఉండాలి. ಇವರಿಗೆ ಕೊಟ್ಟಿರುವ ನಿನ್ನ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ, అయ్యా వీళ్ళకి ఇచ్చిన ఒక బాధ్యతలని నెరవేర్చుವುದಕ್ಕೆ నిನ್ನ కృపೆ ಬೇಕು ಸ್ವಾಮಿ. దాన్ని నడిపించడానికి నీ కృప ನಿನ್ನ అవసరమయ్యా. ಬಲ ಬೇಕು ಸ್ವಾಮಿ. బలము కావాలి. ಆರೋಗ್ಯದಿಂದ ಇರಲಿ ಅಪ್ಪ.
వాళ్ళకి ఆరోగ్యము ఉండను ಎಲ್ಲಾ గాక. ಸಮಯದಲ್ಲಿ ಇವರಿಗೆ ಒಂದು ಸಂರಕ್ಷಣೆ ಉಂಟಾಗಿರಲಿ ಸ್ವಾಮಿ. అన్ని సమయములో వాళ్ళకి ఒక రక్షణ కలుగును ದೇವರ గాక. ಆಶೀರ್ವಾದ ಇವರ ಜೊತೆಗೆ ನಿರಂತರವಾಗಿರಲಿ దేవుని యొక్క ಸ್ವಾಮಿ. ఆశీర్వాదము వీళ్ళకి ఎన్నడు వీళ్ళ సంగముగా ఉండను గాక. ಶುಭವು ಕೃಪೆಯು ಇವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಲಿ ಸ್ವಾಮಿ. శుభము కృపము వీళ్ళు తోడై ఉండును వచ్చును ಕುಟುಂಬವನ್ನು గాక. ಕಟ್ಟಿ ಎಬ್ಬಿಸಲಿ ಅಪ್ಪ. వీళ్ళ కుటుంబాన్ని మీరు కట్టి వాళ్ళు నిలబడించేలాగా, ಸಭೆಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಇರಲಿ ಸ್ವಾಮಿ. సంఘానికి ఆశీర్వాదకంగా, ನಿನ್ನ ರಾಜ್ಯಕ್ಕೆ ಮಹಿಮೆಯಾಗಿ ಇರಲಿ నీ ಸ್ವಾಮಿ. రాజ్యానికి మహిమ ನಾವು ಕೂಡ తెచ్చేలాగా ಇವರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಹಸ್ತದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. వీళ్ళందరినీ మీ చేతిలో ఇస్తున్నాం ನಾವು తండ్రి. ಇವರನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತೇವೆ వీళ్ళని ಸ್ವಾಮಿ. ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಒಳ್ಳೆಯ యేసు ತಂದೆ. ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಆಮೇಲೆ ನಿಮಗೋಸ್ಕರ ಒಂದು ನಿಮಿಷ ನಿಮಗೋಸ್ಕರ ಒಂದು ಸ್ಪೆಷಲ್ మీకు ఒక చిన్న గిఫ్ట్. ಚಿಕ್ಕ ಗಿಫ್ಟ್ ಇದೆ, ತಗೊಂಡು ಹೋಗಿ. ಬನ್ನಿ ಸಿಸ್ಟರ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಸಿಸ್ಟರ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಮಾ. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಸಿಸ್ಟರ್. ಓಕೆ. ಆನ್ಲೈನಲ್ಲಿ ನೋಡುವಂಥವ್ರು ನೇರಾಗಿ ಬಂದು ತಗೋಬಹುದು. ఆన్లైన్ లో చూసే వాళ్ళు నేరుగా వచ్చి తీసుకోవాలని. ಮಿಸ್ ಮಾಡಿದ್ರೆ ಬಂದು ನೀವು ತಗೋಬಹುದು. ఎవరైనా మిస్ చేసి ఉంటే వచ్చి తీసుకోవాలి. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? అందరూ సంతోషంగా ಆಮೆನ್. ఉన్నారా? ಅದರಿಂದ ಈ ಶನಿವಾರ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಮಾಡಬೇಕು. ఈ శనివారము మేమందరూ కలిసి చేయాలి. ಯಾರು ಇದನ್ನ ನಡೆಸ್ತಾರೆ? ఎవరు దీన్ని నడిపిస్తారు అంటే ನಾವೇ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀವಿ. మేమే నడిపిస్తున్నాం. ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ನಾವು ಒಂದು 50 ಸ್ತ್ರೀಯರು, ಹಾಗಾದ್ರೆ ನಾವು ಸ್ತ್ರೀಯರಲ್ಲ, ಇರುವಂತ ನೀವು 50 ಸ್ತ್ರೀಯರು ಸೇರಿ ಇದನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದೀವಿ. సంఘములో ఉండే 50 మంది స్త్రీలు మీరందరూ, అంటే మేము కాదు, మీరందరూ చేరి దీన్ని నడిపిస్తున్నారు. ಆಮೆನ್. ನಿಮಗೆ ಬಲವಾಗಿ ನಾವು ಜೊತೆಗೆ మీకు ನಿಂತುಕೊಳ್ತೇವೆ. బలముగా మీ తోడుగా ಆಲ್ ఉంటాము. ದ ಮೆನ್ಸ್. అన్ని పురుషులు అందరూ. ವಿತೌಟ್ ಮೆನ್ಸ್ ದೇರ್ ಇಸ್ ನೋ ವಿಮೆನ್. పురుషులు లేక స్త్రీలు ಬಲವಾಗಿ ನಿಮಗಾಗಿ ನಾವು ನಿಂತ್ಕೊಳ್ತೇವೆ. మీకు బలముగా మేము ఉంటాము. ನಿಮಗೆ ಸಹಾಯವಾಗಿ ನಾವು ನಿಂತ್ಕೊಳ್ತೇವೆ. మీకు సహాయముగా మేము ఉంటాము. 16th ನೀವು ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಳಿಗೆ ಇದನ್ನ ಶೇರ್ ಮಾಡಿ. 16వ తారీఖు దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికి మీరు షేర్ ನಿಮ್ಮ చేయండి. ನೇಬರ್ಸ್, ನಿಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕದವರಿಗೆ ಇದನ್ನ ಹಂಚಿಕೊಳ್ಳಿ. మీ పక్కలో ఉండే ఇంటి వాళ్ళని, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలవండి. ನಲ್ಲಿ ಹಾಕೊಳ್ಳಿ. మీ వాట్సాప్ స్టేటస్ లో దీన్ని ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಅವರಿಗೆ ಕಲಿಸ್ಕೊಡಿ. వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళని ఇన్వైట్ చేయండి. ಇನ್ವೈಟ್ ಮಾಡಿ. ಇದು ಕಾಮನ್ ಆಗಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఇది కామన్ గా మీరు అందరిని ఇన్వైట్ చేయండి. ಹೊರಗಡೆ ಇದು ಕಾಮನ್ ಪ್ರೋಗ್ರಾಮ್, బయట ఇది వచ్చి ఒక కామన్ అయిన ఒక కార్యము. ಅದರ ಕೆಳಗಡೆ ನೋಡುವಾಗ ICRM ಸಿಟಿ ಚರ್ಚ್ ಅಂತ ಆಗಿದೆ. ಅದು ಚರ್ಚ್ ಪ್ರೋಗ್ರಾಮ್. అంటే కింద వచ్చి ICRM సిటీ చర్చ్ అని ఉంటుంది. ఇది చర్చ్ ఒక ಚರ್ಚಲ್ಲಿ ప్రోగ్రామ్. ಯಾರು ಬಂದು ಹೋದ್ರೆ ಅವರಿಗೆ ನಾವು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತೇವೆ. చర్చ్ లో ఎవరైనా వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళకి మేము ಅವ್ರಿಗೆ సువార్తని ಒಳ್ಳೆ చెప్తాము. గిఫ్ట్ ಕೊಡ್ತೇವೆ. వాళ్ళకి మంచి గిఫ్ట్ ను కూడా ఇస్తాము. ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. మంచి ప్రార్థన కూడా వాళ్ళకి ಅದೆಲ್ಲ చేస్తాము. ಬೇಗನೆ ಅಲಿದು ಹೋಗುವಂಥದ್ದು. అదన్నీ తొందరగా అవన్నీ మన నుంచి వెళ్ళిపోయేటి కార్యం. ಆದ್ರೆ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯ, అయితే దేవుని యొక్క వాక్యము, ಸ್ವಾರ್ತೆ, సువార్త ಅದು ಮಾತ್ರ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ದೊಡ್ಡ ಬದಲಾವಣೆ ಕೊಡುವುದು. అది వాళ్ళ ఒక జీవితంలో ఒక పెద్ద కార్యముగా ಅದರಿಂದ ఉంటుంది. ನಾವು ಅದನ್ನು ಸಾರುತ್ತೇವೆ. దాని వల్ల దాన్ని మేము వాళ్ళకి ತುಂಬಾ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಇದೆ, ತುಂಬಾ ಖರ್ಚುಗಳು ಇದೆ. దీనికి చాలా ఖర్చులు కూడా దీనికి అవసరం ಒಳ್ಳೆ ఉంటుంది. ಗಿಫ್ಟ್ ಕೊಡಬೇಕು, ಒಳ್ಳೆ ಊಟವನ್ನು ಕೊಡಬೇಕು, మంచి గిఫ్ట్, అలాగే మంచి భోజనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ಅದೇ ತರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫುಲ್ ಅವರಿಗೆ ಒಂದು ಸಂತೋಷವಾದಂತ ಒಂದು ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಏರ್ಪಡಿಸಬೇಕು. అదే రకంగా వాళ్ళకి సంతోషము పరిచేలాగా ఈ ఒక ప్రోగ్రామ్ కూడా మేము దాన్ని సిద్ధపరచాలి. ಈಗಾಗಲೇ ಅನೇಕರು ತ್ಯಾಗದಿಂದ ಅದಕ್ಕೆ ಕೊಟ್ಟು ಇದ್ದೀರಾ. దీని కొరకై అనేకరు వాళ్ళ త్యాగాన్ని బట్టి అనేకరు ఇచ్చినారు. ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಕೊಡಬೇಕಂತ ಬಯಸಿದ್ರೆ ನೀವು ಕೊಡಬಹುದು. మీ యొక్క హృదయంలో ఇవ్వాలి అనిపిస్తే ఇంకా ఇవ్వచ్చు. ಈವನ್ ಇದರಲ್ಲಿ ಇರುವ ₹1 ಕೂಡ ಅದು ಫುಲ್ ಅಂಡ್ ಫುಲ್ ಆ ಒಂದು ಸ್ವಾರ್ಥ ಸೇವೆಗಾಗಿ ಮಾತ್ರ ಉಪಯೋಗಿಸಲಾಗ್ತದೆ. ఇందులో ఉన్న ₹1 కూడా అదన్నీ కూడా ఈ ఒక సువార్త, ఈ ఒక సేవకే దాన్ని వాడబడుతుంది. ನಮ್ಮ ಆಸೆ, మా ఒక ఆశ, ಹೇಗಾದರೂ ಅವರಿಗೆ ಸ್ವಾರ್ಥ ತಲುಪಬೇಕು. ఎలాగైనా వాళ్ళకి సువార్తని చెప్పాలి. ಯಾವುದಾದ್ರೂ ವಿಧಾನದಲ್ಲಿ ಅವರಿಗೆ ಸ್ವಾರ್ಥ ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು. ఏ విధంగా అయినా కానీ వాళ్ళకి ఈ సువార్త అందాలి. ಆಮೆನ್. ಆಮೆನ್. ಅದು ನಮ್ಮ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜವಾಬ್ದಾರಿ, అది మా ప్రతి ఒక్కర ఒక రెస్పాన్సిబుల్. ಆಮೆನ್. ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ మేము దేవుని యొక్క వాక్యము వినడానికి కొంచెం ನಾವು ಹಾಗೆ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మేము కన్నులు మూసుకొని దేవుని ప్రార్థిస్తాం. ಆಮೆನ್. ಒಂದು ನಿಮಿಷ ದೇವರ ಆತ್ಮನು ఒక్క నిమిషం దేవుని ఆత్మ ನಮ್ಮನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವಂತೆ మమ్మల్ని ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మేము ప్రార్థిస్తాం. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ, దేవుని యొక్క ప్రసన్నత ಈ ಸ್ಥಳವನ್ನು ఈ ಆವರಿಸಿಕೊಳ್ಳುವ. ఒక స్థలములో ఆవరించి ಹಾಲೆಲೂಯಾ. ಎಲ್ಲರ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ అందరూ కన్నులు మూసుకొని ಓ ಹಾಲೆಲೂಯಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಆಹ್ವಾನಿಸೋಣ. పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు. ಓ ಹಾಲೆಲೂಯಾ. ಓ ಜೀಸಸ್ ರಿಗದ ಬರದನರು
ప్రసన్నతే కావాలయ్యా, నీ సన్నిధిలో నన్న నింపము, నిన్నారాధంతును. రండి పరిశుద్ధముడా, నీ ప్రసన్నతై కావాలయ్యా, నీ సన్నిధిలో నన్న నింపుము, నిన్నారాధంతును. జీవనది నీవే, దాగం తీర్చు నీవే, ఆలోచన కర్తుడా, నిన్నారాధంతును. జీవనది నీవే, దాగం తీర్చు, ఆలోచన కర్తుడా, నిన్నారాధింతును. రండి పరిశుద్ధముడా, నీ ప్రసన్నతై కావాలయ్యా, నీ సన్నిధులు నన్న నింపము, నిన్నారాధంతును. వెల్కమ్ హోలీ స్పిరిట్, we are in your presence, come Father. ರೆಬಿಯಂದಲಗನರ ಹಾಗೆ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ రండి పవిత్రాత్ముడా, రండి పరిశుద్ధాత్ముడా, ఓ నీ ప్రసన్నత కావాలయ్యా, నీ ప్రసన్నత కావాలయ్యా. ఓ రిగద నమరశందరే, ఓ రిగద నమాతురుషదనరే. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧమైన ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಲು ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. నీ వాక్యమును వినడానికి మేము ನೀನು వచ్చాము. ಮಾತಾಡುವ ದೇವರು, నువ్వు మాట్లాడే ನಿನ್ನ దేవుడు, ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯವನ್ನ నీ జీవము కలిగిన వాక్యం ನಮಗೆ ಕಲಿಸಿಕೊಡು ಸ್ವಾಮಿ. మాకు నేర్పించండి. ಇವತ್ತು ನಮ್ಮ ಸಂಗಡ ನೀನು ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. ఈ రోజు మాతోడు మీరు మాట్లాడండి. ನಮಗೆ ನಿನ್ನ ಸ್ವರ ಬೇಕು, మాకు మీ స్వరము కావాలి. ನಾವು ನಿನ್ನ ಶಬ್ದವನ್ನು ಕೇಳಬೇಕು ಸ್ವಾಮಿ. మేము మీ ఒక స్వరమును వినాలి. ಎಲ್ಲ ತಡೆಗಳನ್ನ ತೆಗೆದಾಕಿ అన్ని దానికున్న అన్ని కార్యములు ಬಂದಿರುವ ಎಲ್ಲರನ್ನ ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ರಿ. వచ్చుండే వాళ్ళందరినీ మీ ఒక ನಮ್ಮನ್ನ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ ದೇವರೇ, మమ్మల్ని నడిపించండి. ನಿನ್ನ ಒಂದು ಸ್ವರಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మీ ఒక స్వరముకు మమ్మల్ని ఒప్పిస్తున్నాము తండ్రి, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసువిన్ నామములో. ಆಮೇಲೆ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ఉండే చోటనే అలాగే నిలబడి ಆಮೇಲೆ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳುವ. ఒక వాక్యాన్ని మేము చదువుకుందాం. ಹೆಜ್ಕೇಲ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ హెజ్కేల ప్రవాదన 47ನೇ ಅಧ್ಯಾಯ 47వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಿಂದ 5ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ. 1వ ವಾಕ್ಯము నుండి 5వ వాక్యము వరకు. ಹೆಜ್ಕೇಲ 47 1ರಿಂದ 5. 47వ అధ్యాయము 1 నుండి 5. ಓಕೆ, ತೆಗೆದು ನಮಗೆ ಇರುವಂತ ಭಾಷೆಯಲ್ಲಿ ಓದಬಹುದು. మీకుండే ఆ భాషను బట్టి దాన్ని ಕನ್ನಡ, చదవచ్చు. ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ, ಮಲಯಾಳಂ, ತೆಲುಗು, కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, ಯಾವ ಭಾಷೆ ಆದರೂ ఏ ఒక భాషలైనా మీరు చదవచ్చు. ಆಮೇಲೆ ಉರ್ದು ಒಂದು ಬಿಟ್ಟು ఉర్దూ చదవకండి దయచేసి. ಎಲ್ಲ ಓದೋಣ. ಓಕೆ, అందరూ ರೆಡಿ, చదవండి. 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಆಮೇಲೆ ಅವನು ನನ್ನನ್ನು ದೇವಸ್ಥಾನದ ಬಾಗಿಲಿಗೆ ಪುನಃ ಕರೆತಂದನು. ಆಗ ದೇವಸ್ಥಾನದ ಶಬ್ದವಾಗಿ, ಸ್ವಲ್ಪ ಶಬ್ದವಾಗಿ, కొంచెం శబ్దముగా,
ఓది ముగిస్తారా? అందరూ చదివి ముగించారు. ಆಮೆನ್ ఆమేన్. ಆಮೆನ್. ದಯವಿಟ್ಟು ನಾವು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. దయచేసి అందరూ కూర్చోవాలి. ಆಮೆನ್. ಇದು ಈ ಒಂದು ತಿಂಗಳು ನಾವು ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ತಿಂಗಳು ಎಂಬುದಾಗಿ ರೂವಾ ಹಕೋಡಾಸ್ ఈ ఒక ಎಂಬುದಾಗಿ నెలను ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. యెహోవా ರೂವಾ ಅಕೋಡಾಸ್ రూవా అకోడాస్ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ పరిశుద్ధ ಆತ್ಮನ ತಿಂಗಳು, పరిశుద్ధ ఆత్మని ఒక నెల అని ಹೋದ ವಾರದಲ್ಲಿ పోయిన వారము ನಾವು ಯಾವುದನ್ನು ನೋಡಿದ್ವಿ ಅಂದ್ರೆ, మేము ఏదాన్ని చూసినామంటే ಪರಿಶುದ್ಧ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ, దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, ನಾನು ನನ್ನ ಆತ್ಮವನ್ನ ನಾನು ಸುರಿಸುವೆನು, నేను నా ఆత్మని నేను ఇచ్చెను, ನನ್ನ ಒಂದು ಆತ್ಮವನ್ನ ನಾನು ಕೊಡುವೆನು, నా ఒక ఆత్మని నేను ఇస్తాను, ನನ್ನ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟು నా ఆత్మని ನಾನು ఇచ్చినప్పుడు ಬದುಕಿಸುವೆನು, నేను బతికిస్తాను, ಆಗ ನೀನು ಜೀವವುಳ್ಳವನಾಗ್ವಿ. అప్పుడు నువ్వు జీవము కలిగిన ಅದನ್ನ వాడవుతావు. ಹೋದ ವಾರದಲ್ಲಿ దాని పోయిన వారము ಆ ಒಂದು ಇದೇ ಎಹೆಚ್ಕೆಲ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 37ನೇ ಅಧ್ಯಾಯವನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. దాన్ని ఇదే ఏస్కేల్ ప్రవాదన గ్రంథంలో 37వ అధ్యాయంలో మేము 1ರಿಂದ చూస్తున్నాము. 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 1 ఇంకా 14 వాక్యం ಆ వరకు ಒಣಗಿ ಹೋದ ಎಲುಬುಗಳು, ఆ ఎండిపోయిన ఎముకలు, ಡ್ರೈ ಬೋನ್ಸ್, ఆ ఎండిపోయిన ఎముకలు, ಆ ಒಣಗಿ ಹೋದ ಎಲುಬುಗಳಲ್ಲಿ ఆ ఎండిపోయిన ఎముకలలో ಹೇಗೆ ದೇವರ ಆತ್ಮನ ಜೀವ ಬಂತು, ఎలా దేవుని ఆత్మ ఒక జీవము ಆ వచ్చినది, ಜೀವ ಬಂದಾಗ ఆ జీవము వచ్చినప్పుడు ಹೇಗೆ ಆ ಒಂದು ಒಣಗಿದ ಎಲುಬುಗಳು ಶೈನ್ಯವಾಗಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡಿತ್ತು, ఎలా ఎండిపోయిన ఎముకలు సైన్యముగా లేచి ಅದೇ నిలబడ్డాయో ರೀತಿನಲ್ಲಿ అదే రకంగా ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ మా ఒక జీవితములో ಯಾವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಒಣಗಿ ಹೋಗಿದೆ, ఏ ఒక్కొక్క కార్యములో ఎండిపోయి ನಮ್ಮ ఉన్నాయో, ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯ ಒಣಗಿದೆ మా ఒక కుటుంబంలో ఏ కార్యములు ఎండిపోయి ఉందో ಅನ್ನುವಂತ ಕಾರ್ಯಗಳೆಲ್ಲವನ್ನು ನಾವು ನೋಡಿ ఆ అన్ని కార్యములు మేము చూసినాము. ಇದರಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ಚಲಿಸುವಾಗ ఇందులో పరిశుద్ధాత్మను ನಮ್ಮ సంచరించేటప్పుడు ಕುಟುಂಬವು ತಿರುಗಿ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ, మా ఒక కుటుంబము మళ్ళీ కట్టబడను, ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ತಿರುಗಿ ದೇವರ ಆತ್ಮನು ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. మా ఒక కుటుంబంలో పరిశుద్ధాత్మ మళ్ళీ ಅದು నిలబడను. ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಒಣಗಿ ಹೋಗಿದ್ರು, అది ఏ రకంగా ఎండిపోయినా సరే, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಜೀವ ಇಲ್ಲದೆ ಏನಿಲ್ಲದೆ ಇದ್ದರು, దానికి జీవము లేకుండా ఏ రకంగా అది ఉన్నా కూడా ದೇವರ సరే, ಆತ್ಮನು దేవుని యొక్క ఆత్మ ಬಲವಾಗಿ ಚಲಿಸ್ತಾನೆ. బలముగా ಈ సంచరించును. ಒಂದು ತಿಂಗಳಲ್ಲಿ ఈ ఒక నెలలో ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ದೇವರ ಆತ್ಮನನ್ನು ಹಾತುಕೊಳ್ಳೋಣ. ఎక్కువగా దేవుని ఆత్మని మేము ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ మా ఒక జీవితములో ಯಾವ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಒಣಗಿ ಹೋಗಿದೆಯೋ, ఏ ఒక్కొక్క కార్యములు ఎండిపోయి ఉన్నాయో, ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ఆ అన్ని కార్యముల్లో ದೇವರ ಆತ್ಮನು దేవుని ఆత్మ ತಿರುಗಿ ಪುನರುಕ್ಷೇತನ ಮಾಡುತ್ತಾನೆ, మళ్ళీ మాకు తిరిగి జీవము ఇచ్చెను, ಉಜ್ಜೀವನ ಮಾಡುತ್ತಾನೆ, ఉజ్జీవము ఇస్తుంది, ತಿರುಗಿ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. మళ్ళీ అదే స్థలములో మమ్మల్ని జీవితంగా నిలబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಅದನ್ನ ಹೋದ ವಾರದಲ್ಲಿ పోయిన వారములో ಯೆಹೆಜ್ಕೇಲ ಆ ಪ್ರವಾದನ ಪುಸ್ತಕದ ಹಿನ್ನೆಲೆ, ಚರಿತ್ರದ ಹಿನ್ನೆಲೆಯನ್ನು ನೋಡಿದಿವಿ. ఏజ్కేల ప్రవాదన గ్రంథ దానికి వెనక ఉన్న హిస్టరీని మేము చూసినాము. ఏజ్కేల ಆತನು ಆ ಒಂದು ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ಆತನು ಒಬ್ಬ ಗುಲಾಮನಾಗಿದ್ದಂತ ಸಮಯ, ఏజ్కేల వచ్చి బాబిలోన్ దేశంలో ఒక బానిసగా ఉన్నట్టుగా మేము ಆ చూస్తున్నాము. ಒಂದು ಸೆರೆಯಲ್ಲಿ ಇರುವ ಸಮಯದಲ್ಲೇ ఆ ఒక సెరలో ఉన్నప్పుడు మేము ದೇವರು ಈ చూసినట్లయితే ದರ್ಶನವನ್ನ ತೋರಿಸಿದರು. దేవుని ఈ దర్శనము ఆయనకి ఇచ్చాడు. ನಮ್ಮ ಸನ್ನಿವೇಶ ಏನೇ ಆಗಿದ್ದರು, మా ఒక పరిస్థితి ఏమైనా ನಾವು సరే, ಯಾವ ಒಂದು ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಇದ್ದರು, ఒక పరిస్థితిలో ఉన్న అక్కడ ದೇವರು ಅದನ್ನ ಬದಲಾಯಿಸ್ತಾರೆ. దేవుడు దాన్ని ದೇವರ మార్పిస్తాడు. ಆತ್ಮನ ಅದರಲ್ಲಿ ಜೀವವನ್ನ ಕೊಡ್ತಾರೆ. దేవుని ఆత్మము దాంట్లో జీవము ఇస్తారు. ಅದರ ಒಂದು ಮುಂದುವರಿಕೆಯಾಗಿ ಇವತ್ತು దాన్ని అలాగే ముందుకు వస్తే ఈ రోజు ಕಮ್ ಡೀಪರ್ ಇನ್ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್, ದೇವರ ಆತ್ಮನಲ್ಲಿ ಇನ್ನೂ ಆಳವಾಗಿ ಬನ್ನಿರಿ. ఇంకా దేవుని ఆత్మలో ఇంకా లోతుకో రండి. ಆಮೆನ್. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನಲ್ಲಿ ಇನ್ನೂ ಆಳವಾಗಿ ಬನ್ನಿರಿ. పరిశుద్ధ ఆత్మలో ఇంకా లోతుకి రండి. ಆಮೆನ್. ಆಮೆನ್. ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್, ತೃಪ್ತರಾಗ್ಬಿಡುತ್ತೇವೆ. మాకి అందరికి ఒక కార్యములో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ಕೆಲವರೆಲ್ಲ ರಕ್ಷಣೆ ಹೊಂದ್ಬಿಟ್ರೆ ಅದೇ ಸಾಕು ಎಂಬುದಾಗಿ ನಿಲ್ಲಿಸ್ಬಿಡುತ್ತೇವೆ. మేము కొందరు ఎలా అంటే మాకు రక్షణ దొరికిందంటే అదే మాకు చాలు అనుకునేస్తాము. ಏನಾದ್ರು ಒಂದು ಸಣ್ಣ ಅನುಭವ ಸಿಕ್ಬಿಟ್ರೆ ಅದೇ ಸಾಕು ಅನ್ಕೋಬಿಡ್ತೇವೆ. మాకు ఏదైనా కొంచెం అనుభవం దొరికితే అదే మాకు చాలు అనుకునేస్తారు. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನಲ್ಲಿ అయితే పరిశుద్ధ ఆత్మలో ಎಷ್ಟು ಆಳವಾಗಿ ಹೋಗುತ್ತೇವೋ, మేము ఎంత లోతుగా వెళ్తామో ಅಷ್ಟು ವ್ಯತ್ಯಾಸವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಅನುಭವಿಸಬಹುದು. అంత వ్యత్యాసముగా మేము అనేక కార్యములు ಈಗ ನಾವು ಓದಿದಂತ ಈ ಒಂದು ಯೆಹೆಜ್ಕೇಲ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 47ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ మేము చదివినట్ల ఈ 47వ యెహెజ్కేల ప్రవాదన గ్రంథములో 1ರಿಂದ 5ನೇ ವಾಕ್ಯದ ತನಕ ಓದಿದ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ 1 ఇంకా 5వ వాక్యం వరకు మేము చదివిన వాక్యములో ದೇವಸ್ಥಾನ
ದೇವಸ್ಥಾನದಿಂದ దేవాలయం ಒಂದು నుండి ನದಿ ಹೊರಟು ಬರುವುದನ್ನ, ఒక నది వచ్చేదాన్ని, ಆ ನದಿ ಹೋಗುವ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ఆ నది ఎక్కడంతా వెళ్తుందో అక్కడంతా ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಒಂದು ಸಮೃದ್ಧಿ ಇರುವುದನ್ನ అక్కడంతా చాలా సమృద్ధిగా ఉండేట్లుగా ನಾವು ಇದನ್ನ ನೋಡುತ್ತೇವೆ. మేము దీనిలో చూస్తాము. 12ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ 12వ వాక్యం వరకు మేము ಈ చదివేదైతే ಒಂದು ಸಂಪೂರ್ಣ ವಾಕ್ಯ ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఈ ఒక సంపూర్ణమైన వాక్యం మాకు సరిగా ಈಗ అర్థమవుతుంది. ದೇವರು ఇప్పుడు దేవుడు హెచ్కేలుని ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక ప్రదేశానికి పిలుచుకొని ಅದು వస్తున్నారు. ದೇವಸ್ಥಾನ, ದೇವರಾಲಯ. అది దేవాలయము. ಆಗ హెచ్కేల్ನ కರೆದುಕೊಂಡು ಬಂದಾಗ ಅಲ್ಲಿ ದೇವರಾಲಯ ಇತ್ತ ಅಂತ ನೋಡಿದ್ರೆ, హెచ్కేల్ని అక్కడ పిలుచుకొని వచ్చినప్పుడు అక్కడ దేవాలయం ఉన్నదా అని అడిగితే ಇತ್ತ ఉన్నిందా? ಹೋದ್ವಾರ ಹಿಸ್ಟ್ರಿನಲ್ಲಿ ಏನ್ ನೋಡಿದೀವಿ? ದೇವರಾಲಯ ಇಲ್ಲ, ಕೆಡವಲ್ಪಟ್ಟಿತ್ತು. పోయిన వారం మేము చూసినట్లయితే అక్కడ దేవాలయము అక్కడ లేదు. ನೆಬುಕದ್ನೆಚ್ಚರ್ ಅದನ್ನು ಹೊಡೆದಾಕಿದ. నెబుకద్నెచ్చర్ వచ్చి దాన్ని కొట్టబడి వచ్చింది. ಅದಕ್ಕೆ ಅವರಿಗೆ ನಂಬಿಕೆ ಇರಲಿಲ್ಲ. అందుకే వాళ్ళకి అక్కడ నమ్మకము లేదు. ಹೇಗೆ ನಾವು ತಿರುಗಿ ಜೀವ ಹೊಂದುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಒಂದು ಡೌಟ್ ಅವರಲ್ಲಿ ಇತ್ತು. ఎలా మేము మళ్ళీ జీవితం పొందుతామని వాళ్ళకి ఒక అనుమానం ఉంది ಎಂಬುದಾಗಿ ನೆನೆಸುವ ಆ ಒಂದು ಕಾರ್ಯ వాళ్ళకి లేదు అని ఇది చేసేటప్పుడు ತಿರುಗಿ ದೇವಾಲಯ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ. మళ్ళీ దేవాలయము కట్టబడింది. ಅಲ್ಲಿಂದ ಒಂದು ನದಿ ಹೊರಟು ಬರುತ್ತದೆ. అక్కడ ఇంకా ఒక నది వస్తుంది. ಅದು ಹಾಗೆ ಹಾದು ಬಂದು ಅದು అలాగే వచ్చినప్పుడు ಡೆಡ್ ಸೀ ನಲ್ಲಿ ಹೋಗಿ ಸೇರುತ್ತದೆ. డెడ్ సీ అక్కడికి వెళ్ళి అది చేరుతుంది. ಆ ಡೆಡ್ ಸೀ ನಲ್ಲಿ ಸೇರುತ್ತದೆ. డెడ్ సీ లో వెళ్ళి అది చేరినప్పుడు ಆ ಒಂದು ಡೆಡ್ ಸೀ ನಲ್ಲಿ ఆ ఒక డెడ్ సీ లో ಇದ್ದಂತ ಒಣಗಿ ಹೋದಂತ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು, అక్కడ ఎండిపోయిన అన్ని కార్యములు ತಿರುಗಿ ಜೀವ ಬರುತ್ತದೆ. మళ్ళీ జీవము వచ్చింది. ಅದನ್ನ ದೇವರು ಪ್ರೇರೇಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ನಾವು ಅದನ್ನ ಸಾಲ್ಟ್ ಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಉಪ್ಪಿನ లవణ ಸಮುದ್ರ ಎಂಬುದಾಗಿ ಕೂಡ పిలుస్తాము ಕನ್ನಡದಲ್ಲಿ. ಹಾಗಾದ್ರೆ ಹೌದು, ತುಂಬಾ ಉಪ್ಪಿನ ಒಂದು ಕಾರ್ಯ ಹೆಚ್ಚಾಗಿರುವಂತ ಒಂದು ಸಮುದ್ರ. అక్కడ చాలా ఉప్పు అయితే అత్యధికంగా ఉండే ఒక సముద్రం. అది ತೆಲುಗಿನಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾರೆ? మృత్యు సముద్రం. ತುಂಬಾ మృత సముద్రం. ಅದರಲ್ಲಿ ಯಾವುದು ಬದುಕೋದಿಲ್ಲ. అందులో ఏది కూడా జీవించలేదు. ನಾವು ಹೋಗಿ ಅದರಲ್ಲಿ ಈಜಾಡಿದ್ರೆ ನಾವು ಒಳಗಡೆನೆ ಹೋಗೋದಿಲ್ಲ, ನಾವು ಮೇಲೇನೆ ತೇಲಾಡ್ತೇವೆ. మేము అందులో వెళ్ళి ఈత కొడితే కూడా మేము దాంట్లో ములిగేదే లేదు. ಯಾವ ಒಂದು ಜೀವ ಪ್ರಾಣಿಗಳು ಇರುವುದಿಲ್ಲ. అందులో ఏ జీవ జంతువులు కూడా ఉండవు. ಈಗ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ಅಲ್ಲಿ ದೇವಾಲಯ ಕಟ್ಟಲ್ಪಡುತ್ತದೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ. యెరూషలేములో దేవాలయం కట్టబడింది. ಆಗ ಒಂದು ನದಿ ಹೊರಟು ಬರುತ್ತದೆ. అప్పుడు ఒక నది ಆ వస్తుంది. ಒಂದು ನದಿ ಹಾದು ಹೋಗುತ್ತದೆ. ఆ నది వెళ్ళేటప్పుడు ಆ ನದಿ ಹೋಗಿ ಆ ಒಂದು ಡೆಡ್ ಸೀ ನಲ್ಲಿ ಸೇರುವಾಗ, ಲವಣ ಸಮುದ್ರದಲ್ಲಿ ಸೇರುವಾಗ, ఆ ఒక నది డెడ్ సీ లో అది చేరేటప్పుడు ಅದಕ್ಕೆ ಜೀವ ಉಂಟಾಗ್ತದೆ. దానికి జీవము వచ్చెను. ತಿರುಗಿ ಅಲ್ಲಿರುವಂತ ಪ್ರಾಣಿಗಳೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯುತ್ತದೆ. అప్పుడు అక్కడున్న అన్ని జీవములు మళ్ళీ జీవితము పొందుతాయి. ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್, ಎದುರು ನೋಡದೆ ಇರುವಂತ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ನಡೆಯುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. చూడనట్టి కార్యములు, మేము యోచించబడనట్టి కార్యములు అక్కడ జరుగుతాయి. ಹೋಗಿ ಓದಿ ನೋಡಿ, మీరు వెళ్ళి చదివి చూడండి. 1-12ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದಿ ನೋಡುವಾಗ 1 ఇంకా 12 వాక్యము వరకు ಆ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆ ఒక స్థలములో ಈಗ ನೋಡಿ, ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ఈ ఒక స్థలములో ಒಂದು ನೀರು, ఈ ఒక నీళ్లు ದೇವರ ಆಲಯದಿಂದ ಹೊರಟು ಬರುತ್ತದೆ. దేవుని ఆలయం నుండి వస్తుంది. ಆಮೆನ್. ಪೌಲನು ಹೇಳುವಾಗ, ఆమేన్, పౌలును చెప్పేటప్పుడు we are the temple of God, ನಾವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೇವೆ. మేము దేవుని ఆలయముగా ఉన్నాము. ನಾವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೇವೆ. మేము దేవుని ఆలయముగా ఉన్నాము. ದೇವರ ಆಲಯವಾಗಿರುವುದರಿಂದ మేము దేవుని ఆలయముగా ఉన్నందువల్ల ಆ ನದಿ ಹೊರಡುತ್ತದೆ. మా నుండి ఒక నది వస్తుంది. ಈ ಒಂದು ಡೀಪರ್, ಈ ಒಂದು ಆಳವಾದ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಹೋಗಲಿದ್ದೇವೆ. మేము ఇప్పుడు లోతైన ఒక కార్యములోకి ನೋಡಿ, ಈ ಒಂದು వెళ్తున్నాము. ನದಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದ್ದು నది అని చెప్పబడేది ಅದು ಪರಿಶುದ್ಧಾತ್ಮನನ್ನ ತೋರಿಸುತ್ತದೆ. అది పరిశుద్ధాత్మని సూచిస్తుంది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುವಾಗ, ఎందుకంటే యేసు స్వామి చెప్పేటప్పుడు ಯೋಹಾನ 7ನೇ ಅಧ್ಯಾಯ యోహాన 7వ అధ్యాయము 38-39 ವಾಕ್ಯದಲ್ಲಿ 38 39 38-39 31వ వాక్యము చెప్పేటప్పుడు ಆ ಎರಡು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఆ రెండు వాక్యములో ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, యేసు స్వామి చెప్తా ఉన్నారు, ನನ್ನನ್ನು ನಂಬಿದವನ ಹೊಟ್ಟೆ ಒಳಗಿಂದ, నన్నును నమ్మిన వాని నుండి, ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಪ್ರಕಾರ, శాస్త్రములో చెప్పబడినట్టుగా ಜೀವಕರವಾದ ನೀರಿನ ಹೊಳೆಗಳು ಹರಡುವವು. జీవ జలము వాని నుండి వచ్చెను. ಆಮೆನ್. ఆమేన్. ಆತನನ್ನು ನಂಬುವ ಪ್ರತಿಯೊಬ್ಬರ
ಜೀವನ ಆತನ ಒಂದು ಹೊಟ್ಟೆ ಒಳಗಿಂದ, ಆತನ ಒಳಗಡೆಯಿಂದ వాణ్ణి అంటే దేవుని నమ్మే ప్రతి ఒక్క వాళ్ళ ఒక కడుపు నుండి జీవజలము, ಜೀವ ನದಿ ಹೊರಟು ಬರ್ತದೆ. జీవజలము బయటకి వస్తుంది. ಇದನ್ನು ಯೇಸು, దీన్ని యేసు ತನ್ನನ್ನು ನಂಬಿದವರ వాణ్ణి యేసు స్వామిని నమ్మిన ಒಳಗಡೆಯಿಂದ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಕುರಿತು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. వాళ్ళ ఉన్నట్టువి పరిశుద్ధ ఆత్మని కురితు దాన్ని చూసి చెప్తున్నారు. ಕೆಳಗಡೆ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಾ ಇದೆ, దాని కింద ఉన్న వాక్యం ಯಾರಿಗೆ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ? ಆತನನ್ನು ನಂಬಿರುವವರಲ್ಲಿ ಬರುವಂತ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಕ್ರಿಯೆಯನ್ನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. దీన్ని ఎవరు చెప్తున్నారంటే ఆయనని నమ్ముకున్న వారు వాళ్ళ గురించే చింత చెప్పబడుతుంది. ಹಾಗಂದ್ರೆ ಏನು ಅರ್ಥ? అలాంటి ನಂಬಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಒಳಗಡೆಯಿಂದ ఆయనని నమ్మిన ప్రతి ఒక్కరు వాళ్ళ నుండి ನದಿ, ఆ ఒక నది, ఆ ఒక జీవ నది ಹರಡಿ ಬರುತ್ತದೆ. అక్కడి ఇంకా వస్తుంది. ಹಾಗಾದ್ರೆ ಅದರ ಉದ್ದೇಶ ಏನು? ಅದರ ಒಂದು ಉದ್ದೇಶ, ದ ಪರ್ಪಸ್ ಏನು? దాని యొక్క ఉద్దేశం ఏమంటే ಏನಂತ ನಾವು ನೋಡುವಾಗ ఏమని మేము చూసేదైతే ಅದು ಪರಿಪೂರ್ಣವಾದ ಜೀವನವು, అది పరిపూర్ణమైన ఒక జీవితం, ಆರೋಗ್ಯಕರವಾದ ಬಾಳು, ఆరోగ్యకరమైన ఒక జీవితము, ದೇಶದಲ್ಲಿರುವ ಎಲ್ಲರಿಗೂ, దేశములో ఉన్న అందరికీ ಹರಡಬೇಕು. అది అందరికి దొరకాలి. ಅದೇ ಅದರ ಉದ್ದೇಶ. అదే దాని యొక్క ನೋಡಿ, ಆ ఉద్దేశం. నదిಯನ್ನು ಗಮನಿಸುವಾಗ ఆ ఒక ಆ ನದಿ ದೇವಾಲಯದಿಂದ ಹೊರಟು అది దేవాలయం నుండి వచ్చేటప్పుడు ಅದು ಎಲ್ಲಾ ವಿಧಾನಗಳಲ್ಲಿ ಬರುತ್ತದೆ. అది అన్ని చోటుకు వెళ్ళి వస్తుంది. ಹೋಗುವ ಆ ಒಂದು ನದಿಯ ಎರಡು ಕಡೆ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఆ నది వెళ్ళే అన్ని కుడి పక్క ఎడపక్క రెండు పక్కలో కూడా ಫಲಗಳು, ಎಲೆಗಳು ತುಂಬಿರುವ ಮರಗಳಾಗಿ ಫಲಭರಿತ ಮರಗಳು ಇರುತ್ತದೆ. అనేక ఫలము కలిగిన సమృద్ధికరమైన ఫలములు అక్కడ ఉన్నట్లు మేము ಇದು చూస్తాము. ಹೋಗಿ ಆ ಡೆಡ್ ಸೀ ನಲ್ಲಿ, ಆ ಲವಣ ಸಮುದ್ರದಲ್ಲಿ ಅದು ಬಿದ್ದರೂ ಕೂಡ ఇది వెళ్ళి ఆ డెడ్ సీ లో చేరినప్పుడు ಅಲ್ಲಿ ಒಂದು ಜೀವವನ್ನ ಕೊಡುತ್ತದೆ. అక్కడ ఒక జీవం వస్తుంది. ಇದೇ ಅದರ ಉದ್ದೇಶ. ఇదే దాని యొక్క ఉద్దేశం. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು ನಮ್ಮಲ್ಲಿ ಚಲಿಸುವಾಗ, అయితే పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సంచరించేటప్పుడు ನಾವು ಹೋಗುವ ಸ್ಥಳದಲ್ಲಿ మేము వెళ్ళే స్థలములో ಜನಗಳಿಗೆ ಪೂರ್ಣ ಜೀವವಾಗ್ತದೆ. ప్రజలకు పూర్ణ జీవము వస్తుంది. ಆರೋಗ್ಯಕರವಾದ ಜೀವ ಆಗ್ತದೆ. ఆరోగ్యకరమైన జీవితం ಇದೇ ಆ ಒಂದು ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ನದಿಯ ಒಂದು ಉದ್ದೇಶ. ఇదే ఆ ఒక పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశము. ಏದೆನ್ ತೋಟದಲ್ಲಿ ఏదెన్ తోటములో ದೇವರು ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ మనుషుల్ని సృష్టించినప్పుడు ಸುಂದರವಾದ ತೋಟವನ್ನ ಉಂಟು ಮಾಡಿ సుందరమైన ఒక తోపుని ತೋಟದಲ್ಲಿ ಒಂದು ನದಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾರೆ. ఆ తోపులో ఒక నదిని ಆ సృష్టిస్తారు. ನದಿ ಒಂದು ಕಡದಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿಯಾಗಿ, ఆ ఒక నది ఒక దడములో ఉత్పత్తి అయ్యి, ಏದೆನ್ ಸೀಮೆಯಲ್ಲಿ ಅದು ಉತ್ಪತ್ತಿಯಾಗಿ, ఏదెన్ సీమెల అక్కడ నుండి అది ఉత్పత్తి అయ్యి 4 ವಿಧವಾಗಿ ಹರಡಿ ಹೋಗುತ್ತದೆ. అది 4 విధముగా అది వెళ్తుంది. ಹೋಗುವ ಪ್ರತಿ ಸ್ಥಳದಲ್ಲಿ అది వెళ్ళే ప్రతి ఒక్క చోటు ಮನುಷ್ಯನಿಗೆ ಏನ್ ಬೇಕೋ ಅದು ಬೆಳೆಯುತ್ತದೆ. మనుషునికి ఏమి కావాలో అది అక్కడ ಎಲ್ಲವನ್ನ ಕೊಡುತ್ತದೆ. ಆಮೆನ್. దాని అన్నిటిని అది ఇస్తుంది. ದೇವರ ಆತ್ಮನು ನಮ್ಮಲ್ಲಿ ಇದು ಹೊರಡುವಾಗ, దేవుని ఆత్మను మా నుంచి వచ్చేటప్పుడు ಆ ಫಲಭರಿತವಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ತಾರೆ. ఆ ఫలము నిండినట్టు కార్యములు బయటికి వస్తాయి. ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ಅವಕ್ಕೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ప్రకటన గ్రంథంలో మాకు చెప్పబడి ఉంది. 22:1-2ರಲ್ಲಿ 22వ అధ్యాయము 1-2 వాక్యములో ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಡುತ್ತಾ ಇದೆ, చెప్పబడి ఉంది. ಆ ಒಂದು ನದಿ ಬರುತ್ತದೆ. ఆ ఒక నది వస్తుంది. ನದಿ ಬರುವಾಗ ఆ నది వచ్చినప్పుడు ಫಲಭರಿತ ಕಾರ್ಯಗಳು ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. అది ఫలము కలిగిన కార్యములు అని చెప్పబడుతుంది. ಆಮೆನ್. ಹಾಗೆ ಯೇಸು ಅದನ್ನ ಹೇಳುವಾಗ, అలాగే యేసు దాన్ని చెప్పేటప్పుడు ನನ್ನನ್ನು ನಂಬುವವನು ಒಳಗಿಂದ, నన్ను నమ్మే వాడిని వారి నుండి వచ్చే జీవము, జీవజలము, ಜೀವದ ನದಿ ಹೊರಟು ಬರುತ್ತದೆ. జీవజలము బయటికి వచ్చెను. ಜೀವಕರವಾದ ನೀರು ಹೊಟ್ಟೆ ಒಳಗಿಂದ ಹೊರಟು ಬರುತ್ತದೆ. జీవము కలిగిన ఆ ఒక ఆ జలము బయటికి వచ్చెను. ಆಮೆನ್. హల్లెలూయా. ಅಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನು, పరిశుద్ధ ఆత్ముడు ಆತನು ನದಿಯಾಗಿ ಆತನು ಬರುತ್ತಾನೆ. ఆయన నది రకంగా మా జీవితంలో వస్తాడు. ಇದೆಲ್ಲ ನಮಗೆ ಗೊತ್ತಿರುವಂತ ಕಾರ್ಯ. ಇದನ್ನೇ ಮಾಕ್ಕೆ ತಿಳಿಸಿ ఉండే కార్యములు. ಇವತ್ತು ನಾವು ಏನ್ ನೋಡಲಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ, ఈ రోజు మేము ఏం చూస్తామంటే, ಈ ಒಂದು ಆತ್ಮದಲ್ಲಿ, ఈ ఒక ఆత్మములో, ಈ ಒಂದು ಅಭಿಷೇಕದಲ್ಲಿ, ఈ ఒక ಈ అభిషేకములో, ಒಂದು ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ನದಿನಲ್ಲಿ, ఈ ఒక పరిశుద్ధాత్మ నదిలో ಯಾವ ಒಂದು ಸ್ಟೇಜ್ ನಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ఏ ఒక స్టేజ్ లో మేము ఉన్నాము. ಯಾಕಂದ್ರೆ ಒಂದೊಂದು ಸ್ಟೇಜ್ ಒಂದೊಂದು ಕಾರ್ಯವನ್ನು ನಮಗೆ ಕಲಿಸಿ ಕೊಡುತ್ತದೆ. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ వచ్చి మాకు ఒక్కొక్క కార్యాన్ని మాకు చెప్పబడుతుంది. ನಾವು 47ನೇ ಅಧ್ಯಾಯ 1-5 ತನಕ ಈಗ ಓದಿದಿವಲ್ಲ, ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దాన్నే మేము 47 అధ్యాయం 1 నుంచి 5 వరకు మేము చదివినప్పుడు ಅಲ್ಲಿ 4 ವಿಧವಾದ 4 ಲೆವೆಲ್ಸ್, 4
ವಿಧವಾದ ಹಂತವಾದಂತ ಅಭಿಷೇಕದ ಸ್ಥಿತಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ 4 విధముగా అంటే 4 అంతముగా అక్కడ కార్యములు అక్కడున్న కార్యములు చెప్పబడి ఉంది. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ನಾವು ಅದನ್ನು ಈಗ ನೋಡಲಿದ್ದೇವೆ. ఇప్పుడు మేము దాన్ని చూస్తాం. ಕೆಲವುದು ನೋಡುವಾಗ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಹೇಗೆ ಎಲ್ಲಿ ಇದ್ದೀವಿ ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. దీన్ని చూసేటప్పుడు మేము మా జీవితంలో ఎక్కడ మేము ఉన్నామనేది మాకు తెలియబడుతుంది. ಆದ್ದರಿಂದ ನಿಮಗೆ ಒಂದು ನೋವು ಉಂಟು ಮಾಡಬೇಕನ್ನುವಂತ ಉದ್ದೇಶದಲ್ಲಿ ಅದನ್ನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. మీకు బాధ కలిగించాలి అనే ఉద్దేశము కాదు. ನಾವು ಹೇಗಾದರೂ మేము ఎలాగైనా ಆತ್ಮನ ಆ ಒಂದು ಫ್ಲೋದಲ್ಲಿ, పరిశుద్ధ ఆత్మని ఆ ఒక నడిపింపులో, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಆತನ ಒಂದು ನಿರಂತರ ಆ ಒಂದು ಆಳದಲ್ಲಿ, పరిశుద్ధ ఆత్మని ఆ ఒక నిరంతరమైన ఆ ఒక లోతులో ನಾವು ಬರಬೇಕು. మేము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ತಿರುಗಿ ಆ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ತೆಗೆದಿಟ್ಟುಕೊಳ್ಳುವ. మళ్ళీ ఆ వాక్య భాగమును మేము ಯೆಹೆಜ್ಕೇಲ 47ನೇ ಅಧ್ಯಾಯ, ಯೆಹೆಜ್ಕೇಲ ಅಧ್ಯಾಯము 47వ ಅಧ್ಯಾಯము 2ನೇ ವಾಕ್ಯದಿಂದ 5ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ, 2వ ವಾಕ್ಯము నుండి 5వ వాక్యము ಈಗ వరకు. ಆ ದೇವರ ಆಲಯದಿಂದ ಹೊರಟು ಬಂದಂತ ಒಂದು ನದಿಯಲ್ಲಿ, ఇప్పుడు దేవాలయం నుండి వచ్చిన ఆ నది, ಈಗ ಆ ಒಬ್ಬ ದೇವ ಮನುಷ್ಯನು, ದೇವಪುತ್ರನು, ఇప్పుడు ఆ దేవుని యొక్క కుమారుడు 1000 ಮೊಳ ಅಳತೆ ಮಾಡಿ, ఒక 1000 అడుగులు 1000 ಮೊಳములు ఆ కొలతను తీసి ಯೆಹೆಜ್ಕೇಲನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಯೆಹೆಜ್ಕೇಲನು పిలుచుకొని వెళ్తారు. ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ అక్కడ వెళ్ళినప్పుడు ಅಲ್ಲಿ ಆತನ ಒಂದು ನೀರಿನ ಆತನ ಹೆಜ್ಜೆ ಮುಳುಗುವ ಅಷ್ಟು ಇತ್ತು. ಹೆಜ್ಜೆ ಮುಳುಗುವ ಅಷ್ಟು ಇತ್ತು. అక్కడ ఆయన పాదములు మునిగే అంత లోతు అంతే ఉన్నది. అక్కడ ಆ ಹಾಲದಲ್ಲಿ ಇತ್ತು. ఆ లోతులో ఉన్నప్పుడు ತಿರುಗಿ ಆತನು 1000 ಮೊಳ ಅದನ್ನು ಅಳತೆ ಮಾಡಿ ಕರೆದುಕೊಂಡು ಹೋದಾಗ, మళ్ళీ 1000 అడుగులు కొలత తీసి అక్కడికి పిలుచుకొని వెళ్ళినప్పుడు ಆ ನೀರು ಮೊಣಕಾಲಿರುವ ಅಷ್ಟು ಇತ್ತು. ఆ నీళ్ళు వచ్చి మోకాలు వరకు అంతే ఉంది. ತಿರುಗಿ ಆತನು 1000 ಮೊಳ ಅಳತೆ ಮಾಡಿ మళ్ళీ 1000 అడుగులు కొలత తీసి అక్కడికి ಕರೆದುಕೊಂಡು ಹೋದಾಗ, అక్కడ పిలుచుకొని ಆ వెళ్ళినప్పుడు ನೀರು ಸೊಂಟದವರೆಗೆ ಇತ್ತು. ఆ నీళ్లు నడుము వరకు అంతే ఉంది. ತಿರುಗಿ ಆತನು 1000 ಮೊಳ ಆತನು ಅಳತೆ ಮಾಡಿ ಆತನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋದಾಗ 1000 ಅಡುಗಲು ಕೊಲತ తీసి ಅಕ್ಕಡಿಗೆ పిలుచుకొని వెళ్ళినప్పుడు ನೀರು ಹೇರಿ ಈಜಾಡುವ ಅಷ್ಟು ಪ್ರವಾಹವಾಗಿ ಇತ್ತು. మునిగిపోయే రకంగా ప్రవాహము రకంగా ఈత కొట్టడానికి కూడా అవ్వడానికి అంత లోతుగా ఉన్నది. దాటలాగದ ತೊರೆಯಾಗಿ ಇತ್ತು. దాన్ని దాటి వెళ్ళడానికి కూడా అవనట్టుగా అంత లోతుగా ఉంది. పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి. 4 ಅಂತ, 4 అంతములు, 4 levels, స్టేజ్, 4 ಸ್ಟೇಜ್ ಹೇಳಿ, 4 ಸ್ಟೇಜ್, 4 ಅಂತ చెప్పండి. 4 ಸ್ಟೇಜ್, ಪಕ್ಕದಲ್ಲಿ 4 ಲೆವೆಲ್. ಹಲ್ಲೆಲೂಯಾ, 4 ಲೆವೆಲ್. ಒಂದು, ఒకటి ಹೆಜ್ಜೆ ಮುಳುಗುವಷ್ಟು, ಪಾದము ಮುಲಿಗೆ ಅಂತ ಲೋತು. ಈಗ ಈ ಒಂದು 4 ಹಂತದಲ್ಲಿ, ಈ 4 ಹಂತములో ಫಸ್ಟ್ ಹೆಜ್ಜೆ ಮುಳುಗುವಷ್ಟು ಇರುವಂತ ಆ ಒಂದು ಅನುಭವ, మొదటి ఆ పాదము ములిగే లోతులో ఉండే అట్టి అనుభవం ఏంటంటే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మొదటి అనుభవం. ಆತ್ಮಿಕದಲ್ಲಿ ಇರುವಂತ ಫಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್, ಆತ್ಮಿಕములో ఉండే మొదటి అనుభవం. ಅದು ತುಂಬಾ ಖುಷಿಯಾಗಿರುತ್ತದೆ. అది చాలా సంతోషంగా ఉంటుంది. ಸಂತೋಷವಾಗಿರುತ್ತದೆ. అది చాలా సంతోషంగా ఉంటుంది. ಅಂತ್ಯವಲ್ಲ, అది అంత్యము కాదు. ನಿಮಗೆ ಗೊತ್ತಾ? మీకు తెలుసునా? ರಕ್ಷಣೆ ಉಚಿತ. రక్షణము వచ్చి ఉచితము. ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ತಕ್ಷಣ ಅಷ್ಟೇ ಮುಗ್ದಿಲ್ಲ. రక్షణ పొందిన తర్వాత అంతటికే ముగిసిపోదు. ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, పౌలును చెప్తాడు, ಈ ರಕ್ಷಣೆಯನ್ನ ನೆರವೇರಿಸಲು ಪ್ರಯತ್ನ ಪಡು ಅಂತಾರೆ. ఈ రక్షణమును నెరవేర్చడానికి నువ్వు ప్రయాస పడಬೇಕು. నువ్వు ప్రయాసపడాలి. ಆ ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನ ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. నువ్వు ఆ రక్షణను నడిపించడానికి ప్రయాసపడాలి. ಅಭಿಷೇಕ ಹೊಂದಿದ್ದೇವೆ. అదే రకంగా అభిషేకము పొంది ಅಭಿಷೇಕ ಇಷ್ಟೇ ಅಲ್ಲ, అభిషేకము ఇంతే కాదు, ತುಂಬಾ ಆಳವಾಗಿದೆ. అది ఇంకా లోతుగా ఉంది. ಅದು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ, అది వెళ్ళాలంటే ಅದಕ್ಕೆ ನಾವು ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟು ಕೊಡಬೇಕು. దానికి మమ్మల్ని మేము వదిలి ఇవ్వాలి. ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಭಾಗದಲ್ಲಿ ನೀವು ಓದಿ ನೋಡುವಾಗ, ఈ ఒక్క వాక్య భాగములో మేము ಚದಿವಿನట్లయితే ದೇವಪುತ್ರನು, దేవుని పుత్రుడు 1000 ಮೊಳ ಅಳತೆ ಮಾಡಿ 1000 అడుగులు కొలత తీసి ಯೆಹೆಜ್ಕೇಲನ ಎಳೆದುಕೊಂಡು ಹೋಗಿ ಬಿಟ್ಟಿಲ್ಲ. ಯೆಹೆಜ್ಕೇಲని పిలుచుకొని ఈడ్చుకొని పోయి వదలలేదు. ಆತನ ಕರೀತಾನೆ, ಕಮ್. అందులో ఆయన పిలుస్తున్నాడు, నువ్వు రా, ಬಂದು ನೋಡು, నువ్వు వచ్చి చూడు, ಬಂದು ನೋಡು, నువ్వు వచ్చి చూడు. ನಮಗೆ ದೇವರು ಆ ಒಂದು ಕಾರ್ಯ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుని మాకు ఆ ఒక పిలుపునిచ్చినారు. ಕಂಪಲೇಷನ್ ಮಾಡುವುದಿಲ್ಲ, ಕಂಪಲ್ ನಮ್ಮನ್ನ ಕಟ್ಟಾಯ ಪಡಿಸುವುದಿಲ್ಲ. ఆయన బాధపరచమంటారు. ನಾವು ಬಯಸಿದರೆ ಹೋಗಬಹುದು.
మేము దాన్ని అంగీకరిస్తే మేము వెళ్ళొచ్చు. ಆಮೆನ್. ఆమేన్. ನಾನೊಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ. నేను ఒక ప్రశ్నను అడుగుతాను. ನೀವು ಕೊನೆಯದಾಗಿ మీరు చివరిగా ದೇವರ ಶಬ್ದ ಕೇಳಿದ ದಿನ ಯಾವುದು? దేవుని స్వరమును విన్న దినము ఎప్పుడు? ఎప్పుడు మీరు దేవుని స్వరమును స్వరమును ఆఖరిగా విన్నది ఎప్పుడు? ఎప్పుడు? మీరందరూ చెప్తారు అప్పుడు, ಯಾವತ್ತೋ ಒಂದು ದಿನ ನೀವೆಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಯಾವತ್ತೋ ಒಂದು ದಿನ. ಸೊ ನಾವು ಅದರಲ್ಲಿ ತೃಪ್ತರಾಗ್ಬಿಡಿ. ನಾವು ಸರಿ, ನಾನು ದೇವರ ಶಬ್ದವನ್ನು ಕೇಳಿದ್ದೀನಿ. సో మేము అందులో మేము సాటిస్ఫాక్షన్ అయిపోయినాము. మేము దేవుని స్వరము విన్నాము, ఎప్పుడు అందులోనే బ్రదర్? ఉండిపోయి ఉన్నాము. ఎప్పుడు బ్రదర్? యాವಾಗ బ్రదర్? ఎప్పుడు సిస్టర్? యాವಾಗ సిస్టర్? ಆವಾಗ. అది అప్పుడు. ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ, అనగనగా ఒక సమయములో, ಒಂದು 10 ವರ್ಷದ ಹಿಂದೆ, ఒక 10 ఏళ్ల వెనక ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದೆ, నేను ప్రార్థిస్తుంటా. ಅಲ್ಲಿ ದೇವರು ಇಳಿದು ಬಂದು ಮಾತಾಡಿದ್ರು. అప్పుడు దేవుడు దిగి వచ్చి మాట్లాడారు. ಈಗ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ವಾ? ఇప్పుడు మాట్లాడట్లేదా? ಇವತ್ತು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ವಾ? ఇప్పుడు మాట్లాడట్లేదా? ನಿಮ್ಗೊಂದು ರಹಸ್ಯ ಹೇಳ. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ಅಬ್ರಹಾಮನು ದೇವರ ಸ್ವರ ಕೇಳಿ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಆತನ ದೇವರ ಸ್ವರ ಕೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಈಸಾಕನಲ್ಲ, ಇವತ್ತು ಇಸ್ರೇಲೇ ಇದ್ದಿರೋದಿಲ್ಲ. అబ్రహాము మొదటి రోజు దేవుని స్వరము విని రెండవ రోజు దేవుని స్వరము వినలేదంటే ఈ రోజు ఇస్సాకు ಇಸ್ರೇಲ್ ವಂಶನೇ ಇರೋದಿಲ್ಲ, ఇశ్రాయేల్ వంశమే ఉండేది కాదు, ಇಸ್ರೇಲ್ ದೇಶನೇ ಇರೋದಿಲ್ಲ, ఇశ్రాయేల్ దేశమే ఉండేది ದೇವರ కాదు, ವಾಗ್ದಾನನೂ ನೆರವೇರಿರೋದಿಲ್ಲ, దేవుని వాగ్దానము నెరవేరేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕೆ? ఎందుకు? ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ, దేవుడు మాట్లాడతాడు, ಈಸಾಕನ ನನಗೆ ಯಜ್ಞವಾಗಿ ಅರ್ಪಿಸು, ఈసాకుని నాకు యజ్ఞముగా అర్పించు. ಬಿಫೋರ್ ಡೇ, ಅದರ ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾರೆ. దానికి వెనక రోజు దేవుడు ಈಗ మాట్లాడతాడు. ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಆತನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಯಜ್ಞವನ್ನು ಸಲ್ಲಿಸೋದಕ್ಕೆ. ఈ ఒక్క రోజు ఈసాకును బలి అర్పించడానికి వాళ్ళు ಈಗ ದೇವರು వెళ్తున్నారు. ಮಾತಾಡ್ತಾರೆ, నిಲ್ಲಿಸು, ఇప్పుడు దేవుడు చెప్తున్నాం ನಾನು ಯಜ್ಞ చెయ్యొద్దు, ಬೇರೆ ರೆಡಿ ಮಾಡಿದ್ದೀನಿ. నేను వేరే ఒక్కదాన్ని సిద్ధపరిచి ఉన్నాను. ಹಳೆ ಶಬ್ದವನ್ನೇ ಆತನು ಇಟ್ಕೊಂಡಿದ್ದಿದ್ರೆ, వెనక విన్నట్ట స్వరమునే ఆయన పట్టుకున్నట్లయితే ಈಸಾಕ್ ಗೊಟ್ಟಕ್ಕೆ ಅಷ್ಟೇ ಆತನ ಕಥೆ ಮುಗೀತಾ ఈసాకు ಇತ್ತು. ఉండేవారే కాదు, ವಂಶನೇ ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು, వాళ్ళ వంశమే ఉండేది కాదు, ಇಸ್ರೇಲ್ ದೇಶನೇ ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು, ఇశ్రాయేల్ దేశమే వెళ్ళిపోయేది, 12 ಗೋತ್ರ ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು. 12 గోత్రములే వెళ్ళిపోయేది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಇವತ್ತು ನೀವು ಕೊನೆಯದಾಗಿ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳಿದಿರಿ. ఎప్పుడు మీరు చివరిగా దేవుని స్వరమును విన్నారు? ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಕೇಳಿದ್ರಾ? ఈ రోజు ఉదయం విన్నారా? ಇಲ್ಲ ಟೈಮ್ ಇಲ್ಲ, ನಾನು ನಾಳೆ ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. లేదు, సమయం లేదు, రేపు పొద్దున్నేనే వింటాను. ಈಸಾಕ್ ಸತ್ತು ಹೋಗ್ತಾನೆ, ఈసాకు చచ్చిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ನಾವೇ ನಾಶ ಮಾಡ್ಬಿಡ್ತೀವಿ, మేమే వాన్ని నాశపరిచేస్తాము. ದೇವರು ಪ್ಲಾನ್ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ. దేవుడు ఒక ప్లాన్ ని చేంజ్ చేస్తారు. ಕೇಳಿ, వినండి, ಪ್ರತಿದಿನ ಕೇಳಿ, ప్రతిరోజు వినండి. ಈ ಒಂದು ತಾರೆ, ಆ ಒಂದು ನೀರಿಲ್ಲದೆ ಇರುವಂತ ಬೆರಿ ತಾರೆ, ಬೆರಿ ಜಾಗ, ನೀರು ಅದು లేకుండా ಲೋಕವನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. నీళ్లు లేని ఒక నేల వచ్చి లోకమును ಈ ಒಂದು సూచిస్తుంది. ನೀರು ಆತ್ಮಿಕ ಜೀವನವನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. నీళ్లు వచ్చి ఆత్మిక జీవితమును ಈ ಒಂದು చూపిస్తుంది. ಆತ್ಮಿಕ ಜೀವನದಲ್ಲಿ ఈ ఒక ఆత్మిక జీవితంలో ಅಂತ ಇದೆ, ఆ అంతము ఉంది. ಸ್ಟೆಪ್ ಬೈ ಸ್ಟೆಪ್ ನಾವು ಹೋಗಬಹುದು. స్టెప్ బై స్టెప్ మేము ముందుకు వెళ్ళొచ్చు. ಫಸ್ಟ್ ಹೊಂದಿದ ಅನುಭವದಲ್ಲೇ, మొదట పొందిన అనుభవములోనే ನಾವು ನಿಂತ್ಕೊಬಿಟ್ರೆ మేము నిలబడుకొనేస్తే ವೆರಿ ಈಸಿ ಟು ಗೋ ಬ್ಯಾಕ್. ನಾವು ಹಿಂಜಾರಿ ಹೋಗಲಿಕ್ಕೆ ತುಂಬಾ ಅವಕಾಶ ಇದೆ. మేము వెనకబడి పోయడానికి చాలా అవకాశాలు కూడా ఉంటాయి. ಒಂದು ರಹಸ್ಯ ಇಲ್ಲ, మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಹಿಂಜಾರಿ ಹೋಗಲು ಸಾಧ್ಯನಾ? రక్షణ పొందిన ఒక వ్యక్తి వెనకబడడానికి ఛాన్స్ ఉందా? Yes, it's possible. ಒಬ್ಬ ಅಭಿಷೇಕ ಹೊಂದಿದಂತ ವ್ಯಕ್ತಿ ಹಿಂಜಾರಿ ಹೋಗಲು ಸಾಧ್ಯ ಇದೆಯಾ? ఒక అభిషేకము పొందిన ఒక వ్యక్తి వెనకబడడానికి ఛాన్స్ ఉందా? Yes, it's possible. yes ఉంది. ಯಾಕೆ? ఎందుకు? ಅವರು ಹಾಲವಕ್ಕೆ ಹೋಗಿಲ್ಲ, వాళ్ళు లోతుకు వెళ్ళలేదు. ಅವರ ಲೋಕ ಅವರ ಕಣ್ಣು ಮುಂದೆನೇ ಕಾಣ್ತಾ ಇದೆ. వాళ్ళ లోకము వాళ్ళ కన్ను ముందరే ವೆರಿ ಈಸಿ. అది చాలా ತುಂಬಾ ಸುಲಭವಾಗಿ ಹಿಂದೆ ಬಂದ್ಬಿಡಬಹುದು. అది చాలా సులభమైనది. ಸ್ವಲ್ಪ ಕಾಲೆತ್ತಿದ್ರೆ ಆ ಒಂದು ಅನುಭವದಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ್ಬಿಡಬಹುದು. కొంచెం కాలెత్తి పక్కన పెడితే వాళ్ళు లోకానికి వచ్చేయొచ్చు. ಮಾತಾಡುವಾಗ మేము అనేకల గురించి మాట్లాడేటప్పుడు ತುಂಬಾ ಜನ ಫ್ರೆಶ್ ಆಗಿ ಹೇಳೋದಿಲ್ಲ. ಇವತ್ತು ದೇವ್ರು ನನ್ನ ಹತ್ರ ಇದು ಮಾತಾಡೋರು ಅಂತ ಹೇಳುವುದಿಲ್ಲ. అందరూ నూతనంగా ఏది చెప్పరు. ఈ రోజు నాకు దేవుడు దీన్ని చెప్పాడు అని ఎవరు చెప్పరు. ನನ್ನ ಮದುವೆ ಟೈಮ್ ಅಲ್ಲಿ ದೇವ್ರು ಮಾತಾಡಿದ್ರು, దేవుడు నా వివాహములో మాట్లాడాడు. ನಾನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ 20 ವರ್ಷದ ಮುಂದೆ ದೇವ್ರು ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡಿದ್ರು. 20 సంవత్సరాలు వెనక నేను రక్షణకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ
కొందరు చెప్తారు అనగనగా ఒక రోజు, ಒಂದಾನೊಂದು ಊರಿನಲ್ಲಿ, ఏదో ఒక ఊరిలో, ಯಾವ ಊರು ಯಾವ ಕಾಲ ಗೊತ್ತಿಲ್ಲ. ఏ ఊరు ఏ కాలము తెలియదు. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಸ್ಟೋರಿಗೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಕಾಲ ನಿರ್ಣಯ ಇರುವುದಿಲ್ಲ. ఎందుకంటే మా ఒక ఆ స్టోరీకి వచ్చి ఆ ఒక కాలము ఉండదు. ಇಲ್ಲ ನಾರ್ಮಲ್ ಒಂದು ಸ್ಟೋರಿ ಹೇಳ್ತೀವಿ, ಯಾವಾಗ ಹೇಳ್ತೀವಿ ಗೊತ್ತಾ, ಒಂದು ಊರಲ್ಲಿ, ಯಾವ ಊರು, ಒಂದು ಊರು ಅಷ್ಟೇ. మేము అలాగే ఒక కథలు చెప్పేటప్పుడు ఏదో ఒక ఊరు ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ, ಯಾವ ಕಾಲ, ఏదో ఒక కాలము అని చెప్తాము. ఏ కాలము? ಅದಕ್ಕೆ ಬಂದು ಎಡಿನೂ ಇಲ್ಲ, ಬಿಸಿನೂ ಇಲ್ಲ, దానికి ఏబిను లేదు. ಒಂದಾನೊಂದು ಕಾಲ, అనగనగా ఒక కాలములో. ಹಾಗೆ ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಬಿಟ್ಟು ನಾವು ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. దీన్ని మేము మా జీవితంలో పెట్టుకొని మేము సాటిస్ఫాక్షన్ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, మీ పక్కలో ఉండే వాళ్ళకి ಸ್ವಲ್ಪ చెప్పండి, ಆಸೆ ಪಡಬೇಕು, కొంచెం ಆಸೆಪడాలి, ಆಲಕ್ಕೆ ನೀವೇ ಬರಬೇಕು, లోతుకు మీరే రావాలి. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಎಳೆದುಕೊಂಡು ಹೋಗೋದಿಲ್ಲ, దేవుని మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళాడు, ಅವರು ತೋರಿಸ್ತಾರೆ, ఆయన చూపిస్తారు, ಕಮ್, మీరు రావాలి. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಆಲಕ್ಕೆ ಬನ್ನಿ, మీరు లోతుకు రండి, ನೀವು ಆಳವಾದ ಈ ಒಂದು ಆತ್ಮದಲ್ಲಿ ಬನ್ನಿ. మీరు లోతైన ఈ ఆత్మికములో మీరు రండి. ಎರಡನೇದಾಗಿ, రెండోదాగా ಒಂದು ಮೊಣಕಾಲಷ್ಟು, మోకాల వరకు ಆ ಒಂದು ಆಲಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ఆ ఒక లోతుకి పిలుచుకొని వెళ్ళేటప్పుడు ಇದು 2 ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ. ఇది దీంట్లో 2 కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. ಯಾವ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ? ఏ ఒక కంట్రోల్ లో ఉంటుంది? ಇವರು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾರೆ, ದೇವರು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾರೆ. వీళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు, దేవుడు కూడా కంట్రోಲ್ చేస్తాడు ಅಲ್ವಾ కదా. ಈಗ ಇಷ್ಟು ಇರುವ ನೀರಿನಲ್ಲಿ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಹುದಾ? ఇక్కడ వరకు ఉండేటప్పుడు నీళ్లు ఉన్నప్పుడు మేము నడుచుకొని వెళ్ళొచ్చు కదా. ನಡೆದು ಹೋಗ್ಬಹುದಾ? నడుచుకొని ಬೀಚ್ ಹೋಗಿ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ನೋಡೋಣ, ಹಾಗೆ బీచ్ కి వెళ్ళి టెస్ట్ చేసి చూద్దామా? ಮಂಡಿಯಷ್ಟು ನೀರಲ್ಲಿ ಇರುವಾಗ ನಡ್ಕೊಂಡು ಹೋಗಬಹುದು. ఇంతవరకు నీళ్లు ఉన్నప్పుడు మేము నడుచుకొని వెళ్ళొచ్చు. ಆ ನೀರು ಸಮ್ ಟೈಮ್ ನಮ್ಮನ್ನ ಅಲಗಾಡಿಸಬಹುದು. ఆ నీళ్లు కూడా కొన్ని సమయంలో మమ్మల్ని అలగాడించవచ్చు. ಬೋತ್ ಕಂಟ್ರೋಲ್ ಆಗುತ್ತೆ, 2 ಕಂಟ್ರೋಲ್ ಆಗುತ್ತೆ. 2 విధమైన కంట్రోల్ అక్కడ ఉంటుంది. ಆ ಒಂದು ಹಾಲಕ್ಕಲ್ಲ, ఆ ఒక లోతుకి ತಿರುಗಿ కాదు, ಸೊಂಟ ಅಷ್ಟು, మళ్ళీ ఒక నడుము వరకు. ಸೊಂಟ ಅನ್ನುವಂಥದ್ದು నడుము అని చెప్పబడేది ಬಲ ಹೊಂದುವಂಥದ್ದು, అది బలము పొందేది. ಆಮೆನ್. ಈ ಒಂದು ಸೊಂಟ ಸ್ಟ್ರೆಂತ್ ఈ నడుములో ఉండే ఒక శక్తి ಒಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನ ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತೆ. ఒక మనిషిని నేరుగా నిలబడుతుంది. ಅದು ಡೈಲಿ ಸ್ಟ್ರೆಂತ್, ದಿನ ಬಲ. అది ప్రతిరోజు బలము. ನಮ್ಮ ಸತೀಶ್ ಬ್ರದರ್ ಮಿಲಿಟರಿ ಗಾರು ಉన్నారు, ನಮ್ಮ ಸತೀಶ್ ಬ್ರದರ್ ಮಿಲಿಟರಿ ಅವರು ಇದ್ದಾರೆ. ಏರ್ ಫೋರ್ಸ್ ಕೇಳುವಾಗ ಅವರ ಸ್ಟಿಟ್ ಟ್ರೈನಿಂಗ್ ಅಲ್ಲಿ వాళ్ళకి సిట్ ట్రైనింగ్ లో ದ ಬೆಲ್ಟ್ ತುಂಬಾ ಮುಖ್ಯ. బెల్ట్ వాళ్ళకి చాలా అవసరము. ಸ್ಟ್ರೈಟ್ ಮಾಡುತ್ತದೆ, వాళ్ళని దాన్ని నేరుగా నిలబడుస్తుంది. ఎవ్రీ డే ಅವರ ಶೂ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ, ಪಾಲಿಶ್ ಆಗಿ ಪಲಪಲನ ಇರಕನು. ఎవ్రీ డే వాళ్ళకి వచ్చి ప్రతిరోజు వాళ్ళ షూని చెక్ చేస్తారు, అది పాలిష్ ఉండాలి. ಬೆಲ್ಟ್ ಅವ್ರನ್ನ ಗಂಭೀರವಾಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. ఆ బెల్ట్ వాళ్ళని వచ్చి గంభీరంగా నిలబడుస్తుంది. ನಮಗೂ ಹಾಗೆ ಪ್ಯಾಂಟ್ ಕೆಳಗಡೆ ಬೀಳ್ದಾಗೆ మాకు అలాగే ప్యాంటు కింద పడిపోకుండా బెల్ట్. ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ತುಂಬಾ ನಮ್ಮ ತಮಿಳುನಾಡು ಕಡೆ ಎಲ್ಲ ಜಗಳಕ್ಕೆ ಹೋಗುವಾಗ, మా తమిళనాడులో అనేకలు గొడవలకి వెళ్ళేటప్పుడు ನೀರಿಗೆ ಜಗಳ ಬರ್ತದೆ. చాలా ఎక్కువ అంటే నీళ్ళకి ఇవి నడుస్తాయి. ಇನ್ನ ಸ್ವಲ್ಪ ದಿನದಲ್ಲಿ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಬರ್ತದೆ ಅನಿಸ್ತದೆ. కొద్ది రోజుల్లో బెంగళూరు కూడా వస్తుంది. ಇದು ಪ್ರವಾದನೆ ಅಲ್ಲ, ಓಕೆ, ನೀವು ಪ್ರವಾದನೆ ಅಂತ ತಗೋಬಾರ್ದು, ಇದು ಜಸ್ಟ್ ವರ್ಡ್ ಅಷ್ಟೇ. ಆಗ ಊರಲ್ಲಿ ಹೇಗೆ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ, ನನಗೆ ಹೇಳ್ತೀಯಾ ಅಂತ ಸೀರೆನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ತೆಗೆದು ಕಟ್ಕೊಂಡು ಆ ಜಗಳಕ್ಕೆ ಮುಂಚೆ ಅವರು ಸಿದ್ಧವಾಗ್ತಾರೆ. ಸ್ಟ್ರೆಂತ್ అక్కడ ఎలా అంటే నీటికి నా మీద వస్తావా అని వాళ్ళు గొడవ పడేటప్పుడు ఆ చీరను నడుముకు కట్టుకొని నా మీద వస్తావని గొడవలకి వెళ్తారు. ಒಂದು ಸ್ಟ್ರೆಂತ್ ಅವರಿಗೆ ಒಂದು ಧೈರ್ಯ ಕೊಡುತ್ತೆ. ఆ ఒక స్ట్రెంత్ వాళ్ళకి ఒక ధైర్యం ఇస్తుంది. ನಮ್ಮ ಒಂದು ಆತ್ಮಿಕ ಜೀವನದಲ್ಲಿ, మా ఒక ఆత్మిక జీవితంలో ಈ ಒಂದು ಸೊಂಟ ಹಾಲಕ್ಕೆ ಬಂದು ನಿಂತು ಬಿಡಬಾರದು. ఈ ఒక నడుము లోతుకు మేము సాటిస్ఫాక్షన్ అయికున్నా ಎವ್ರಿ ಡೇ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತದೆ, ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తుంది. ಪೌಲನು ಹೇಳುವಾಗ, పౌలను చెప్పేటప్పుడు 6:10 ఎఫెసీయ 6:10 ಕರ್ತನ ಒಂದು ಬಲದಲ್ಲಿ ಬಲಗೊಳ್ಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ప్రభువు బలములో మీరు ఇంకో బలము పొందండి. ಎವ್ರಿ ಡೇ, ప్రతిరోజు ದೇವರ ಅಲ್ಲಿ ಬಲ, దేవునిలో బలము, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಲ, దేవుని వాక్యములో బలము, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ, ప్రార్థనలో బలము. ದೇವರು ಎಂದಿಗೂ ಹಳೆಯದನ್ನ ಕೊಡುವುದೇ ಇಲ್ಲ. దేవుడు ఎప్పుడు పాతదని ఇవ్వడు. ಎವ್ರಿ ಡೇ, ప్రతిరోజు ಹೊಸದಾಗಿ ಕೊಡುತ್ತಾರೆ. ఆయన నూతనంగానే ఇస్తారు. ಆತನ ಕೃಪೆ ಎವ್ರಿ ಡೇ ಹೇಗಿದೆ? ఆతన కృప మాకు ప్రతిరోజు ఎలా ఉంది? ಏನಾಗಿದೆ? ಹೊಸದಾಗಿದೆ. ನ್ಯೂ ಗ್ರೇಸ್, అది కొత్తగా ప్రతిరోజు న్యూ గ్రేస్, కొత్త కృపగా మాకు. ಅರಣ್ಯದಲ್ಲಿ, ಇನ್ ವಿಲ್ಡರ್ನೆಸ್, ಇನ್ನು ಅರಣ್ಯದಲ್ಲಿ ఆతన అరణ్యములో ಪ್ರತಿದಿನ ప్రతిరోజు ಆಲ್ಮೋಸ್ಟ್ 20 ಲಕ್ಷ ಜನರು, 20 lakh people, 20 లక్ష ప్రజలలో ಅವ್ರಿಗೆ ಎವ್ರಿ ಡೇ ಅವರು ಮನ್ನಾ ಕೊಡ್ತಾರೆ.
వాళ్ళకు ప్రతిరోజు మన్నాను ఇచ్చేవారు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಗೂಡ್ಸ್ ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ 2 ಟ್ರೈನ್ ಬೇಕು ಒಂದು ದಿನ ಊಟಕ್ಕೆ. ಗೂಡ್ಸ್ ಟ್ರೈನ್ ಅಲ್ಲಿ 2 ಟ್ರೈನ್. రైల్లో వచ్చి ఒక రోజుకి 2 ట్రైన్లు అంత మాకు ఆహారం ಅರಣ್ಯಕ್ಕೆ ಯಾವ ಟ್ರೈನ್ ಅನ್ನ ದೇವರು ಕಳಿಸ್ಕೊಟ್ರು? ఆ అరణ్యంలో దేవుడు ఏ ట్రైన్ ని పంపించారు? ಎವ್ರಿ ಡೇ. అయితే ప్రతిరోజు ಮನ್ನ ಕೊಟ್ರು, ಫ್ರೆಶ್ ಆಗಿ ಕೊಟ್ರು. చాలా ಫ್ರೆಶ್ గా దేవుడు ಮಾಂಸ ಕೇಳಿದಾಗ ಫ್ರಿಜ್ ಇಂದ ತೆಕ್ಕೊಟ್ಟಿಲ್ಲ, ಫ್ರೆಶ್ ಆಗಿ ತಗೊಬಂದು ಕೊಟ್ರು, ಆರ್ಕೊಂಡು ಬಂತು. మాంసము అడిగినప్పుడు ఫ్రిడ్జ్ ఇంకా ఇయ్యలేదు, ನಮ್ಮ ದೇವರು అక్కడికి వచ్చిన ಪ್ರತಿದಿನ ಫ್ರೆಶ್ ಆಗಿ ಕೊಡ್ತಾರೆ. మా దేవుడు ప్రతిరోజు దాన్ని ఫ్రెష్ గా ఇస్తారు. ప్రతిరోజు ವಾಕ್ಯ ಓದಿ ಬಲ ಹೊಂದಬೇಕು, వాక్యమును చదివి బలము పొందాలి. ಫೀಡ್ ಯುವರ್ ಸೋಲ್ ವಿತ್ ವರ್ಡ್ ಆಫ್ ಗಾಡ್. ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ನಿಮ್ಮ ಆತ್ಮಕ್ಕೆ ಅದನ್ನ ಬೋಧಿಸಿರಿ, ತೃಪ್ತಿಗೊಳಿಸಿ. దేవుని వాక్యమును వల్ల మీ ఆత్మనికి దాన్ని బోధించండి, దాన్ని తృప్తిపరించండి, దానికి తినబట్టండి. ಕೊನೆಯದಾಗಿ చివరిగా ಒಂದು ಆಲ ಇದೆ, ఇంకా ఒక లోతు ఉంది. ಅದು ಯಾವ ಆಲ ಅಂದ್ರೆ, అది ఏ లోతు అంటే ಈಜಾಡುವ ಅಷ್ಟು ಆಲ, ఈత కొట్టే అంత లోతు. ಅಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹಿಂಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ వాక్యములో ఇలా చెప్పబడి ఉంది, ದಾಟಲಾಗದ ತೊರೆ ಆಗಿದೆ. ದಾಟಲಾಗದ ಒಂದು ತೊರೆ ಹೇಗಿದೆ? మేము దాన్ని దాటి వెళ్ళడానికి అవ్వనట్టుగా అంత లోతుగా ఉంది. ಅದನ್ನ ದಾಟಿ ಹೋಗಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಆತರ ಒಂದು ಕಂಟ್ರೋಲ್. మేము దాన్ని దాటి వెళ్ళడానికి ನಾವು ನೆನೆಸಿದ್ರು ಬರಕ್ ಆಗಲ್ಲ, మేము రావాలని అనుకున్నా కూడా రావడానికి అవ్వదు. ಆಮೆನ್. ಅದು ಒಂದು ಆಲದಲ್ಲಿ. ಆಮೆನ್. 4ನೇ ವಾಕ್ಯ ಹೆಚ್ಕೆಲ 47:4 ಹೆಚ್ಕೆಲ 47 ಅಧ್ಯಾಯములో 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 5వ వాక్యము, ನೀರು ಹೇರಿ ಈಜಾಡುವಷ್ಟು ಪ್ರವಾಹವಾಗಿತ್ತು, ದಾಟಲಾಗದ ತೊರೆಯಾಗಿತ್ತು. అది ఈత కొట్టే అంత లోతుగా దాటడానికి దాటడానికి కూడా అవ్వలేదు, ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲ. అది వచ్చి మాకు కంట్రోల్ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ, దాన్ని కంట్రోల్ చేయడానికి. ಈಜುವ ಆಳದಲ್ಲಿ ಹೋದ್ರೆ, ఇప్పుడు ఈత కొట్టే లోతుకి వెళ్తే ನಮಗೆ ತರೆನಲ್ಲಿ ಕಾಲಿರೋದಿಲ್ಲ, మా ఒక కాలు వచ్చి నేల మీద ఉండదు, ನಾವು ಆ ನೀರಿನ ಕಂಟ್ರೋಲ್ ಅಲ್ಲಿ ಇರ್ತೇವೆ. మేము వచ్చి ಆ ನೀರಿನ ఒక కంట్రోల్ లో ఉంటాము. ಸಮ್ ಟೈಮ್ ಆ ಒಂದು ನೀರು ಸುಳಿ ಆದ್ರೂ ನಾವು ನೀರಿನ ಜೊತೆಗೆ ನಾವು ಸುಳಿ ಆಗ್ತೇವೆ. ఒకవేళ ఆ నీళ్లు తిరిగినప్పుడు మేము కూడా తిరుగుతాము. ಅದೇ ಅಂತಿಮ ಒಂದು ಕಂಟ್ರೋಲ್, అదే మా ఒక చివరిగా ఉన్న ఒక కంట్రోల్, ಫುಲ್ ಆಗಿ ದೇವರ ಒಂದು ಕಂಟ್ರೋಲ್, అది పరిపూర్ణమైన దేవుని యొక్క ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಒಂದು ಕಂಟ್ರೋಲ್, పరిశుద్ధాత్మని యొక్క కంట్రోల్. ಆ ಒಂದು ಅಂತ್ಯಕ್ಕೆ ಬರುವಂತವರು ಆ ఒక ಅಂತ್ಯముకు వచ్చేటప్పుడు ಅವರ ಮಾತು ಚೇಂಜ್ ಆಗಿರುತ್ತದೆ, వాళ్ళ మాటలు ಅವರ ಕ್ರಿಯೆಗಳು ಚೇಂಜ್ ಆಗಿರುತ್ತದೆ, వాళ్ళ క్రియలు వేరే అయి ఉంటాయి, ಅವರ ನಡೆಸುವಿಕೆ, ಅವರು ನಡೆದುಕೊಳ್ಳುವ ವಿಧಾನ ಚೇಂಜ್ ಆಗಿರುತ್ತದೆ. వాళ్ళు నడుచుకునే విధానం ಯಾಕಂದ್ರೆ వేరే రకంగా ಅವರು ఉంటుంది, ದೇವರ ಆತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡ್ತಾರೆ. ఎందుకంటే ఆత్మని దేవుని ఆత్మ వల్ల నడిపించబడును. ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದಿ ನೋಡುವಾಗ, రోమ 8వ అధ్యాయం చదివినట్లయితే, ದೇವರ ಆತ್ಮನಿಂದ ನಡೆಸಲ್ಪಡುವವರು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ. దేవుని ఆత్మ నుంచి నడపబడే వాళ్ళు దేవుని పిల్లలుగా ఉంటారు. ರೋಮ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ రోమ 8వ ದೇವರ అధ్యాయంలో ಆತ್ಮನು ನಡೆಸುವ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. దేవుని ఆత్ముడు నడిపించే అనేక కార్యములు చెప్పబడి ఉంది. ದೇವರ ಆತ್ಮನು ನಡೆಸುವಾಗ దేవుని ఆత్మము ಅವರ నడిపేటప్పుడు ಮಾತು ఆయన మాటలు ಅನೇಕರಿಗೆ ಆಹಾರವಾಗಿ ಬಲ ಕೊಡುತ್ತದೆ. అనేకులకు ఆహారముగా అది ಆ ఉన్నది. ಒಂದು ಎಲೆಗಳು ಬಾಡುವುದೇ ಇಲ್ಲ, ఆ ఒక ఆకులు అవి ఎండిపోయేదే లేదు, ಎಲೆಗಳು ಒಂದು ಔಷಧಿಯಾಗಿ ಇರುತ್ತದೆ. ఆ ఒక ఆకులు ఒక ఔషధముగా ಅನೇಕ వాళ్ళకు ఉంటాయి. ಗಾಯಗಳಿಗೆ ಎಲೆಗಳ ಔಷಧಿಯಾಗಿ ಇರುತ್ತದೆ. అనేక గాయాలకు వచ్చి అవి ఔషధముగా ఉంటాయి. ಪ್ರತಿ ತಿಂಗಳು ನೂತನವಾದ ಫಲವನ್ನು ಅದು ಕೊಡುತ್ತದೆ. ప్రతి నెల ఒక నూతనమైన ఒక బలమును ಅದು వాళ్ళకి ఇస్తుంది. ಬಾಡುವುದೇ ಇಲ್ಲ. అవి ఎండిపోయేదే లేదు. ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ಈ ಒಂದು పిల్లలారా, ಆತ್ಮನ ಆಳದಲ್ಲಿ ಆತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಆ ಒಂದು ಆಳಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ರೆ, దేవుని యొక్క నడిపించే ఆత్మని ఆ లోతుకి మేము ಆ ಒಂದು వచ్చేస్తే, ನದಿನಲ್ಲಿ ನಾವು ಬಂದ್ಬಿಟ್ರೆ, ఆ ఒక లోతుకి మేము ಈಜಾಡುವ వచ్చేస్తే, ಆಳಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ರೆ, ఆ ఈత కొట్టే లోతుకి మేము ನಮ್ಮ వచ్చేస్తే, ಮಾತು ಅನೇಕರನ್ನ ಗುಣಪಡಿಸುತ್ತದೆ, మా మాటలు ನಮ್ಮ అనేకుల్ని ಮಾತು గుణపరుస్తుంది, ಅನೇಕರನ್ನ ಬಲಪಡಿಸುತ್ತದೆ, అనేకుల్ని చాలా ನಮ್ಮ బలపరుస్తుంది. ಮಾತು ಅನೇಕ ಅವರ ರೋಗಗಳನ್ನ ವಾಸಿ ಮಾಡಿ ಬಿಡುತ್ತದೆ, మా మాటల వల్ల అనేక రోగములు ಅನೇಕ స్వస్థపరుస్తుంది, ಬಲಲಿ ಹೋದವರನ್ನ ಬಲಪಡಿಸಿ ಬಿಡುತ್ತದೆ. అనేకులు వాళ్ళు కింద పడ్డ వాళ్ళని లేచి నిలబడే రకంగా ఉంటుంది. ಡೀಪರ್ ಇನ್ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್, ఇంకా లోతుగా ಪರಿಶುದ್ಧ పరిశుద్ధాత్మలో, ಆತ್ಮನ ಆಳದಲ್ಲಿ, పరిశుద్ధాత్మని ఇంకా లోతులో, ಆಮೇಲೆ ಇನ್ನೂ ಆಳದಲ್ಲಿ, ఇంకా లోతులో, ಆಮೇಲೆ ಇರುವಂತ ಸ್ಥಳದ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳುವ, ಆಮೇಲೆ అలాగే ఉన్న ಇನ್ನೂ స్థలములో నిలబడి, ಆಳದಲ್ಲಿ, ఇంకా ಆಮೇಲೆ లోతులో, ಇನ್ನೂ ಆ ಈಜುವ ಆಳದಲ್ಲಿ, ఇంకా ఈత కొట్టేంత లోతుకి ಆಮೇಲೆ ನಾವು ಈ ಒಂದು 4 ಹಂತದಲ್ಲಿ, మేము ఈ ఒక 4 అంతములో, ಈ ಒಂದು 4 ಹೆಜ್ಜೆಯಷ್ಟು ಬೇಡ, మాకు
మాకు పాదనమంతే కాదు, ಮೊಣಕಾಲಷ್ಟು ಬೇಡ, మోకాల వరకే కాదు, ಸೊಂಟೆಯಷ್ಟು ಕೂಡ ಬೇಡ, నడుము వరకు మాత్రమే ಆಮೇಲೆ కాదు, ಈಜಾಡುವಷ್ಟು ನಾನು ಮುಳುಗಬೇಕು. నేను ఈత కొట్టే అంత లోతుకు ಆಮೇಲೆ నేను మునగాలి. ದಾಟಕ್ಕಾಗದ ಆ ಒಂದು ತೊರೆ, ದಾಟಕ್ಕೆ ಆಗದ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಒಂದು ಆಳಕ್ಕೆ ನಾನು ಹೋಗಬೇಕು. మేము దాటడానికి అవ్వనట్టుగా అంత Hallelujah, లోతుకి, అంత ఒక hallelujah. ప్రవాహమైన ಆಮೇಲೆ ಈ ಒಂದು లోతుకి ಸಮಯದಲ್ಲಿ మేము వెళ్ళాలి. ಓ ఈ ಆಸಕ್ತಿಯಿಂದ ನಾವು ఒక్క సమయములో, ಆಸಕ್ತಿಯಿಂದ ನಾವು ಕೇಳೋಣ. ఈ ఒక్క సమయములో మేము Hallelujah, అడుగుదామా? ಕೇಳೋಣ. అడుగుదామా? ದೇವರೇ, ಇನ್ನು ನನ್ನನ್ನು ಆಳಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗು ಸ್ವಾಮಿ. దేవుడా, ఇంకా మమ్మల్ని ఇంకా ಇನ್ನು లోతుకి ಇನ್ನು మమ్మల్ని ನಾನು పిలుచుకొని ಆಳಕ್ಕೆ వెళ్ళండి. ಹೋಗಬೇಕು ಸ್ವಾಮಿ. ఇంకా లోతుకు మమ్మల్ని ಇನ್ನು పిలుచుకొని ಓ వెళ్ళండి. ದೇವ, ನದಿಯ ಆಳದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗು ದೇವರೇ. ఇంకా లోతైన నదిలో మమ్మల్ని పిలుచుకొని Hallelujah. వెళ్ళండి. ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಬಯಕೆ ಬೇಕು, అందులో మా ఒక ఆశ ನಮ್ಮ ಒಂದು కావాలి. ಬಿಟ್ಟು ಕೊಡುವಿಕೆ ಬೇಕು. మా ఒక విడిపించ ನಾವು కావాలి. ಬಿಟ್ಟು ಕೊಡುವಾಗ, మా ఒక ನಾವು అంగీకారం. ದೇವರ ಆತ್ಮನಿಗೆ ಬಿಟ್ಟು ಕೊಡುವಾಗ మేము దేవుని ఆత్మకి ಆತನು విడిపించేటప్పుడు ಆಳದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. అతను మమ్మల్ని ఇంకో ఆ లోతుకు మమ్మల్ని ಆತನು నడిపిస్తాడు. ನಡೆಸುತ್ತಾನೆ, ಆತನು ನಡೆಸುತ್ತಾನೆ. అతను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవనది నీవే, దాగా తీర్చు నీవే, ఆలోచన కర్తుడా, నిన్నారాధింతును. రండి పరిశుద్ధాత్ముడా, నీ ప్రసన్నతే కావాలయ్యా, నీ సన్నిధిలో నన్ను నింపము, నిన్నారాధింతును. ಓ 2 ನಿಮಿಷ ಹಾಕಿ ಅನ್ಯ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತಾಡೋಣ. ವಿಕಲ ಬರಹದರಗಡಲ. ಓ ಆತ್ಮನ ಆಳದಲ್ಲಿ ಬನ್ನಿರಿ, దేవుని ಈಜುವ ಆಳಕ್ಕೆ ಬನ್ನಿರಿ, ఇంకా లోతైన ఈత కొట్టే ದೇವರ లోతుకు ಸಂಪೂರ್ಣ రండి. ಕಂಟ್ರೋಲ್ಗೆ ಬನ್ನಿರಿ. దేవుని సంపూర్ణమైన ಓ కంట్రోల్కి ನಮ್ಮ రండి. ಬಾಯ ಮಾತುಗಳು, మా ఒక నోటి ನಮ್ಮ మాటలు, ಕ್ರಿಯೆಗಳು, మా ఒక క్రియలు, ನಮ್ಮ ಒಂದು ವಿಧಾನಗಳು మా ఒక విధానములు ಅನೇಕರನ್ನ ಸಂತೈಸಲಿ, అనేకుల్ని బలపరచుని, ಅನೇಕರನ್ನ ಬಲಪಡಿಸಲಿ, అనేకులను బలపరచాలి, ಅನೇಕರನ್ನ ಎಬ್ಬಿಸಲಿ. అనేకుల్ని లేచి ದೇವರ నిలబడాలి. ಆತ್ಮನ ನದಿನಲ್ಲಿ, దేవుని యొక్క ఆ ఆత్మ నదిలో, ಓ ನದಿಯ ಆಳಕ್ಕೆ, నదిಯ ఆ ಓ లోతుకి ಬನ್ನಿರಿ. రండి. ಓ ಕೇಳ್ರಿ ಕೇಳ್ರಿ, ಅಡಗಂಡಿ, ಅಡಗಂಡಿ. ಲೆಗೆದೇನೆ ಮೇರಿಗದರು ಶದರ, ಲೆಗ್ಬಿದಿನಿ ಮಧುರೋ ಶಕರದರ, ಔರ ಹಂದರ ಹಾದುರೋ ಶದರನರೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಓ ರಮಮನರದ ನರಗಡಲರ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆಯಾದ ದೇವರೇ, పరిశుద్ధము కలిగిన ప్రియమైన పరలోకమైన తండ్రి, ಕರ್ತನೆ, ಈ ಒಂದು ಆರಾಧನೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ప్రభువా, ಸ್ವಾಮಿ. ఈ యొక్క ఆరాధన సమయంకై మీకు స్తోత్రం. ದೇವರೇ, ಈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ನೀನು ಕಲಿಸಿಕೊಟ್ಟು ನಿನ್ನ ವಾಕ್ಯಗಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. అయ్యా, ఈ ఒక్క రోజు మీరు ఇచ్చిన మీ వాక్యం వరకై మీకు నా వందనాలు అయ్యా. ದೇವರೇ, ಇವತ್ತು ಆರಾಧನೆಗೆ ಬಂದ ಎಲ್ಲರನ್ನ ನೀನು ಆಶೀರ್ವದಿಸು అయ్యా, ಸ್ವಾಮಿ. ఈ రోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ఆశీర్వదించండి. ಆಳದಲ್ಲಿ, పరిశుద్ధాత్మని యొక్క ఆ ಪರಿಶುದ್ಧ లోతులో, ಆತ್ಮನ ಆಳದ ಅನುಭವದಲ್ಲಿ పరిశుద్ధాత్మని యొక్క లోతైన ನಮ್ಮ అనుభవములో ಜೀವನವನ್ನ ನಡೆಸು ದೇವರೇ. వాళ్ళ యొక్క జీవితమును మీరు ಇದ್ದಂತ నడిపించండి. ಅದೇ ಒಂದು ಸ್ಥಿತಿನಲ್ಲಿ ಅಲ್ಲ, పడిపోయిన అదే ఒక స్థితిలో కాకుండా, ಇದ್ದಂತ ಅದೇ ಒಂದು ಅನುಭವದಲ್ಲಿ ಅಲ್ಲ, ఇంకా అదే ఒక అనుభవములో ಇನ್ನು కాదు, ವಿಶೇಷವಾದ ಅನುಭವದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ఒక ನಡೆಸು ಸ್ವಾಮಿ. విశేషమైన అనుభవములో వాళ్ళని ಈ ಒಂದು నడిపించండి. ತಿಂಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ ఈ నెల ಇನ್ನು సంపూర్ణముగా ಪ್ರಕೃತಿಗೆ ಮೇಲಾದಂತ ಅನುಭವಗಳನ್ನು ప్రకృతికి మిగిలైన కార్యములో ನಾವು ಅನುಭವಿಸುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು వాళ్ళు ದೇವರೇ. అనుభవించడానికి సహాయం ನಮ್ಮ చేయండి. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ మా ప్రతి ఒక్కరిని ಆತ್ಮನ ಆಳದಲ್ಲಿ, ఆత్మని లోతులో, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಆಳದಲ್ಲಿ పరిశుద్ధాత్మ ನಮ್ಮನ್ನು లోతులో ನಡೆಸು ದೇವರೇ. మమ్మల్ని నడిపించండి. ಇವತ್ತು ಬಂದ దేవుడా, ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸು ఇక్కడ ಸ್ವಾಮಿ. వచ్చిన ప్రతి ఒక్కరిని ಈ ఆశీర్వదించండి. ಒಂದು ವಾರದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕೆಲಸಗಳು, ಪ್ರಯಾಣಗಳಲ್ಲಿ ನೀನು ಹಸ್ತವೇ ಇರಲಿ ಸ್ವಾಮಿ. ఈ ఒక వారములో వెలుకున్న పనిలో, ప్రయాణములో అన్ని సమయంలో మీ ನಿನ್ನ హస్తములు ಆಳ್ವಿಕೆಗೆ తోడుగా ఉండడం. ಎಲ್ಲರನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. మీ ఒక నడిపింపులకు వీళ్ళందరినీ ఒప్పిస్తున్నాము. ನಿಮ್ಗೆಲ್ಲ ಸ್ತುತಿ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మీకే అన్ని స్తుతి ఘన మహిమలు సల్లిస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಜೀವವುಳ್ಳ ಒಳ್ಳೆಯ యేసువిನ ತಂದೆ. నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಆಮೆನ್, ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ కలిసి ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇಲೆ ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು
ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಆತ್ಮನ ಆಳದಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್, ಆಮೆನ್, ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. Hallelujah. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుని ಆಮೆನ್. అందరినీ దీవించును గాక. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಆಮೆನ್, ಆಮೆನ್.